హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి చాలా చాలా స్వాగతం అండి. మన గీతా జ్ఞాన్ బ్యాచ్ 12 సమ్మేళన్ ప్రోగ్రామ్ కి మంగళాచరణ చేసుకుని మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. नमा ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి. అందరు రెడీగా ఉన్నారా సమ్మేళన ప్రోగ్రామ్ కి? హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. రెడీగా ఉన్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికి ఒక రిక్వెస్ట్, కుదిరితే చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి ఈ రోజున కదండి. మీ అందరూ 18 days. ఒక్క నిమిషం ఎవరిదో వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది, మ్యూట్ చేస్తున్నా. హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుంది కదండి క్లియర్ గా? ఎవరికైతే అవకాశం ఉంటుందో దయచేసి వీడియోస్ ఆన్ చేయండి. ఈరోజు సమ్మేళన్ ప్రోగ్రామ్ అంటే గ్రాడ్యుయేషన్ డే కదండి. ఈ రోజు కూడా మీరు కవర్ చేసి కూర్చుంటే అలాగా కదండి. కుదిరితే ఈ రోజు చక్కగా మీ అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎవరెవరు శ్రద్ధగా ఈ 18 రోజులు అధ్యయనం చేశారో, ఈ ప్రోగ్రామ్ లో కనెక్ట్ అయ్యారో కదండి, చక్కగా తెలుస్తుంది. రైట్. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. స్లోగా రిమైనింగ్ మెంబర్స్ జాయిన్ అవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు శ్రీప్రద రంగదేవి దాసి. మీ అందరికి కూడా చక్కగా మెంటర్ గా ఉండే అవకాశం నాకు లభించింది 18 రోజులు. రైట్. చాలా చాలా ధన్యవాదాలు. అందరు కూడా చాలా శ్రద్ధగా 18 రోజులు ప్రోగ్రామ్ కి జాయిన్ అయ్యారు. చాలా చాలా విషయాలు నేర్చుకున్నారు. చాలా చాలా మంచి విషయం కదండి. అందరికీ కూడా ఈ పవిత్రమైన సమ్మేళన్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేషన్ డే కి అందరికీ కూడా స్వాగతం కదండి. ఈ యొక్క గీతా జ్ఞాన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కొంతమంది ఇప్పుడిప్పుడే కనెక్ట్ అయి ఉన్నారు. అసలు గీతా జ్ఞాన్ ఏమిటి, అసలు ఎలా స్టార్ట్ అయింది కదండి, ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇంత అద్భుతమైన కార్యక్రమం కదండి. మీ అందరికి చాలా అద్భుతంగా అనిపించిందా 18 రోజుల్లో ఇన్ని విషయాలు తెలుసుకోవటం? మన ఇంటి దగ్గరే ఉండి కేవలం 1 గంట సమయంలో ఇన్ని అద్భుతమైన విషయములు, మొత్తం భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఏమున్నదో అని చక్కగా సారాంశం తెలుసుకునే అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇస్కాన్ శేషాద్రిపురం వాళ్ళు కల్పించారు. అలాగే ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ఇంత స్మూత్ గా రన్ అవుతుందంటే టీచర్ ఎదుర్కొంటే కనిపించవచ్చు, బట్ వెనకాల అడ్మిన్ టీమ్ కదండి. అలాగే మనకి సపోర్ట్ చేస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ శేషాద్రిపురం మేనేజ్మెంట్ టీం కదండి. వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా సహకరిస్తూ కదండి, అందరూ ఎంతో 24 గంటలు దీని గురించి కృషి చేస్తూ ఉండటం కారణంగా ఇంత అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ అనేది గీతా జ్ఞాన్ బ్యాచ్ 12 ఇంత విజయవంతంగా కంప్లీట్ అయింది మనందరికి కదండి. ఈ గీతా జ్ఞాన్ కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు రీసెంట్ గా గీతా జ్ఞాన్ బ్యాచ్ 12 కొంతమంది కనెక్ట్ అయ్యారు. అసలు గీతా జ్ఞానం ఎప్పుడు స్టార్ట్ అయింది, అయ్యో మేము ఇప్పుడే విన్నాం, ఇంతకు ముందు ఎప్పుడు స్టార్ట్ అయింది అని చాలా మంది అంటున్నారు కదండి. వాళ్ళ కోసం ఒక్కసారి మనం చర్చించుకుందాం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? December 2020లో స్టార్ట్ అయింది కదండి. ఆల్రెడీ 4 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 5వ సంవత్సరం కూడా ఎంటర్ అయింది గీతా జ్ఞాన్ కదండి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ అయింది ఇంత అద్భుతమైన కార్యక్రమం? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇల్లు కదలట్లేదు, ఇంటి దగ్గరే ఉండి ఎంత అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నాం, మన జీవితాల్లో మార్చుకున్న అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. ఎలా వచ్చింది ఇదంతా కూడా అంటే హిస్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ యొక్క ఇన్స్పిరేషన్ తో ఈ యొక్క కరోనా టైంలో మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది, అంతా లాక్డౌన్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, గురు మహారాజ్ చెప్పారు, ఎందుకు మీరు స్టార్ట్ చేయకూడదు, టెక్నాలజీ ఉంది, మనం ఎందుకు టెక్నాలజీని ఉపయోగించుకోకూడదు, ఎందుకు భగవద్గీత ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళ దగ్గర వరకు తీసుకుని వెళ్ళకూడదు కదండి. ఆ విధంగా స్టార్ట్ అయింది. ఈ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ యొక్క ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ అయింది. అలాగే మన యొక్క
ఇస్కాన్ శేషాద్రిపురం టెంపుల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ అంకుల్ కేశవ్ ప్రభు యొక్క కంటిన్యూస్ గైడెన్స్ అలాగే సపోర్ట్ తో ఈ ప్రోగ్రాం ముందుకు నడుస్తుంది. సో స్టార్టింగ్ అంకుల్ కేశవ్ ప్రభు యొక్క గైడెన్స్ తీసుకుని కదండి హిస్ గ్రేస్ అనాది జగన్నాథ్ ప్రభు మరి మాలాంటి ఎంతో మంది టీచర్స్ ని ఒక టీం కింద చేసి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదండి. సో ఇప్పటికీ డిసెంబర్ 2020 నుంచి ఇప్పటి వరకు కూడా మీ బ్యాచ్ తో కలిపి 12 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి కదండి. సో ఈ గీతాజ్ఞాన్ ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, మలేషియా, సింగపూర్ ఎన్నో వాళ్ళు ఎక్కడెక్కడికో ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకుని వాళ్ళ టెంపుల్స్ లో వాళ్ళ కాంగ్రిగేషన్స్ లో కూడా దీన్ని చేయటం కదండి. సో ఈ విధంగా భగవద్గీతని చాలా ఈజీగా అందరూ అర్థం చేసుకునే విధంగా డిజైన్ చేయబడింది కదండి. సో ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ ఇప్పటికి 12 బ్యాచ్లు ఈ బ్యాచ్ తో కలిపి. సో ఇప్పుడు మీరు తెలుగులో ఉన్నారు కదండి. ఆల్మోస్ట్ డైలీ 180 to 200 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ త్రూఅవుట్ మొత్తం 7 బ్యాచెస్ కింద తయారైంది. అంటే ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ లో ఒక బ్యాచ్ రన్ అవుతుంది, ఒడియాలో అవుతుంది, తమిళ్లో అవుతుంది కదండి. మళ్ళీ కన్నడలో టూ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, 5 PM 7 PM. సో ఈ విధంగా తమిళ్, ఒడియా, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ మొత్తం కలిపి ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ 500 మెంబర్స్ జాయిన్ అవుతూ ఉన్నారు 7 o'clock కి. సో ఈ విధంగా మీలాగే ఇప్పటికి మొత్తం 500 మంది ఈ బ్యాచ్ లో భగవద్గీత 18 days కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇంత అద్భుతంగా ఇదొక్క ప్రణాళిక ఎలా ఉంది, చాలా ఈజీ వేగా అర్థం చేసుకునే విధంగా కొరస్పాండింగ్ పిక్చర్స్, దాని కొరస్పాండింగ్ స్టోరీస్, ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సో సరే అయితే ఇంతటితో ఆపేద్దామా, జర్నీ ఇంకా కంటిన్యూ చేయాలంటారా? చేద్దాం మాతాజీ. కంటిన్యూ చేయాలి కదా మాతాజీ. చేయాలి మాతాజీ. సో ఇప్పుడు చైతన్యం పెట్టింది మాతాజీ. వెరీ నైస్. సో ఇప్పుడు ఏదైతే చేసామో జస్ట్ మనం ఏం చేసాం, మన ఆధ్యాత్మిక జీవితంలో చిన్న అడుగు జస్ట్ స్టార్ట్ చేసాం అంతే. చిన్ని అడుగులు మొదలు పెట్టాం. ఈ అడుగులు ఇక్కడితో ఆపేస్తే పూర్తిగా నడకొస్తుందా, పరిగెత్తగలుగుతామా? లేదు. కాబట్టి ఈ జర్నీ ఇంకా కంటిన్యూ చేయాలి కదండి. సో అందుకనే వెరీ సూన్ మనకి లెవెల్ 2 ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవబోతోంది. ఈ లెవెల్ 2 ప్రోగ్రామ్ ముందు మీ అందరికీ కూడా ఒక వర్క్ షాప్ అనేది కండక్ట్ చేయబడుతుంది కదండి. ఈ చాంటింగ్ ఏదైతే నామ సంకీర్తన గురించిన వర్క్ షాప్ అనేది ఒకటి స్టార్ట్ చేయబడుతుంది. సో ఈ శనివారం మనకి 7 to 9 PM ఆ యొక్క వర్క్ షాప్ అనేది ఉన్నది. సో అందరూ జాయిన్ అవ్వండి, జపం యొక్క మహత్యం తెలుసుకుందాం. ఆ తర్వాత వారం మనకి శ్రద్ధ 1, ఎవరైతే ఒక్క మాల సంకల్పం తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా సంకల్పం తీసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి లెవెల్ 2 ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది ఇన్ని బ్యాచెస్ లో మేము చూస్తున్నప్పుడు చాలా మంది ఒకటే కమెంట్ చెప్పేవారు, సో మీరు కొన్ని శ్లోకములు తీసుకుని సారాంశం చెప్తున్నారు, సో అన్ని శ్లోకముల యొక్క వివరణ మాకు కావాలి అని అంటున్నారు కదండి. సో అందుకనే ఈ లెవెల్ 2 ప్రోగ్రామ్ ఈసారి ఏ విధంగా డిజైన్ చేయబడిందంటే వెరీ స్పెషల్. యాక్చువల్గా ఇంత ముందు బ్యాచ్లకు వేరే విధంగా జరిగింది, బట్ ఈ బ్యాచ్ ఇస్ వెరీ స్పెషల్. సో ఏమవుతుంది, 1 year ఇక్కడ నుంచి 1 year లోపల మీరు 700 శ్లోకాలు శ్లోకా బై శ్లోకా నేర్చుకునే విధంగా టీచర్ మీకు గైడెన్స్ చేస్తారనమాట. సో వీక్లీ ట్వైస్ మీకు కనెక్ట్ అయితే సరిపోతుంది, రైట్. సో ఇంకా మీరు కావాలంటే డైలీ శ్రీమద్ భాగవతం క్లాసెస్ లో మీరు జాయిన్ అవుతూ ఉండవచ్చు. బట్ భగవద్గీత కోసం అయితే వారానికి కేవలం 2 రోజులు మీరు కేటాయిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 year లో మీరు 700 శ్లోకాలు శ్లోకా బై శ్లోకా వివరణ నేర్చుకోవచ్చు కదండి. సో ఏమవుతుంది, అది సోమవారం మరియు గురువారం 6 నుంచి 7:30 వరకు ఉంటుంది. సో ఆ విధంగా మీరు జాయిన్ అవుతూ నేర్చుకుంటుంటాం కారణంగా 1 year లో మీరు మొత్తం భగవద్గీతని అర్థం చేసుకోగలుగుతారు కదండి. సో ఆ విధంగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. సో కేవలం శ్లోకా చెప్పుకోవటమే కాకుండా ఎలాగైతే మనం చర్చించుకున్నాం ఈ లెవెల్ 1 18 days లో కదండి, అది ఎలా అప్లై చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మన లైఫ్ లో కదండి, మన జీవితంలో దాన్ని ఏ విధంగా ఆచరించాలి కదండి, అవన్నీ విషయాలు మనం చక్కగా తెలుసుకున్నాం. ఏమి ఆచరిస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తాం, అసలు ఏది ఆపేస్తుంది, మనం చక్కగా అన్ని అధ్యాయాలు చర్చించుకున్నప్పుడు ఎన్నెన్నో ప్రాక్టికల్ టిప్స్ అన్ని కూడా చెప్పుకున్నాం కదండి. ఏం చేస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళగలం, ఏం చేస్తే ఆగిపోతాం, ఏం చేస్తే బాధలోనే ఉంటాం, ఏం చేస్తే ఆనందాన్ని పొందగలం, ఎన్నెన్నో వివరాలు తెలుసుకున్నాం. సో ఇటువంటివి త్రూఅవుట్ ద 1 year లో ఈ భగవద్గీతతో పాటు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుని
మీకు అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు గీతా మాస్టర్ క్లాసెస్ అని, అలాగే ఈ రామనవమి, రథయాత్ర కదండి. సో గౌర పూర్ణిమ ఇటువంటి ఫెస్టివల్ డేస్ లో కూడా ఆ కొరస్పాండింగ్ దానికి సంబంధించిన కొన్ని 2-3 డేస్ దాని గురించి మనం డిస్కస్ చేసుకోవటం, ఆ లీలలు డిస్కస్ చేసుకోవటం. సో ఆ విధంగా మీకు స్పిరిచువల్ బూస్ట్ అనేది ఎప్పుడూ దొరుకుతూ ఉంటుంది కదండి. సో ఎప్పుడైతే ఎవరితో అయితే ఇది స్టార్ట్ చేసామో ఇస్క్రెస్ అనాది జగన్నాథ్ ప్రభు మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సమ్ బూస్ట్ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు ఇనఫ్ అనుకోకూడదు, సరిపోయింది అనుకుంటే కుదరదు కదండి. సో ఇప్పుడు కూడా మీ అందరూ మార్నింగ్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ అవుతున్నారు. మార్నింగ్ ప్రోగ్రామ్ లింక్ కూడా మీ అందరికీ షేర్ చేసాం. సో దీంతో పాటు మీరు వీక్లీ 2 డేస్ కనెక్ట్ అవటం, డైలీ శ్రీమద్ భాగవతం క్లాస్ తో పాటు ప్రతిరోజు మార్నింగ్ కూడా మీరు భగవద్గీత సెషన్ తోనే స్టార్ట్ చేయవచ్చు మీ రోజుని. మంగళహారతి చూసి ప్రభుపాద్ గారి జపంతో పాటు ఆ తర్వాత కావాలంటే మీరు డైరెక్ట్ గా భగవద్గీత 6:45కి జాయిన్ అవ్వచ్చు. కొంతసేపు భగవద్గీత శ్రవణం చేయవచ్చు. ప్రతిరోజు 20 minutes to 1 hour సెషన్ ఉంటుంది. సో మీకు ఎంత కుదిరితే అంత మీరు శ్రవణం చేయవచ్చు. వీక్లీ వన్స్ శ్రీమద్ భాగవతం మార్నింగ్ కూడా ఉంటుంది కదండి. సో ఈ విధంగా అద్భుతంగా ఈ ప్యాకేజ్ అనేది ఇవ్వబడింది. సో ఎప్పుడైతే స్టార్టింగ్ మీ మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు ఒకసారి సడన్ గా అనాది ప్రభు ఒకసారి కూర్చోపెట్టి మాకు చెప్పారు, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు మార్నింగ్ ప్రోగ్రామ్, ఇనఫ్ సరిపోయింది అనుకోకూడదు, ఇంకా బూస్ట్ అనేది ఉండాలి కదండి. సో ఆ విధంగా మార్నింగ్ భగవద్గీత స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఏమన్నారు, లేదు వీక్లీ శ్రీమద్ భాగవతం కూడా యాడ్ చేయాలి. సో ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ ఎలా అయింది, కంప్లీట్ ప్యాకేజ్ అయింది. మార్నింగ్ భగవద్గీత వింటాం కదండి, ఈవినింగ్ శ్రీమద్ భాగవతం, అలాగే వీక్లీ 2 days ఎక్స్ట్రా 1.5 hour టైం మనం స్పెండ్ చేసి భగవద్గీత నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు ఏం చేస్తున్నాం, నామ సంకీర్తన యొక్క మహత్యం తెలుసుకుంటూ ప్రతిరోజు క్రమబద్ధంగా నామం చేసుకుంటూ కదండి, మనలో ఏదైతే మార్పు రావాలి అని అనుకుంటున్నామో ఎన్నో సంవత్సరములు బట్టి అది భక్తుల యొక్క సాంగత్యంలో చాలా ఈజీగా వచ్చేస్తుంది కదండి. ఏదైతే ఒక్కళ్ళే చేయలేంది భక్తుల మధ్యలో కూడా చాలా ఈజీగా చేయవచ్చు. ఎంత చదువురాని వాడైనా బాగా టాపర్స్ మధ్యలో కూర్చోపెట్టి చదివిస్తే అట్లీస్ట్ వాడికి 70% అని వస్తుంది. వాళ్ళగా 100% రాలేకపోయినా 70% అని వస్తుంది. కాబట్టి ఈ సాంగత్యాన్ని మీరు దయచేసి విడిచిపెట్టవద్దు. వాట్సాప్ గ్రూపులు అనేవి మాకు కాంటాక్ట్ కదండి. మీ నెంబర్స్ మాకు అక్కడి నుంచి, మీరు గ్రూప్స్ నుంచి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేము. కాబట్టి దయచేసి వాట్సాప్ గ్రూప్ లో కంటిన్యూ అవుతూ ఉండండి, ఎవరు కూడా ఫిట్ అవ్వద్దు. హరే కృష్ణ, శ్రీహర్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ, ధన్వత్ ప్రణం ప్రభు. ప్రభు వచ్చారండి, అంకుల్ ప్రభు. అనుకుల్ కేశవ్ ప్రభు రాలేదండి. మనకి గౌరవ దర్శన్ ప్రభు ఇంట్రడక్షన్ వచ్చారు, ప్రభుజీ వచ్చారు, ప్రభుజీ జాయిన్ అయ్యారండి. ప్రభుజీ జాయిన్ అయ్యారు. ఆయన కోహోస్ట్ చేయండి. నేమ్ గౌరంగ దర్శన్ ప్రభు అనమాట, చూడండి. లేదా లేదు, ఓకే, లేదా ఒక నిమిషం నేను మెసేజ్ పెడతానండి ప్రభుజీకి, మీరు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయండి, నేను అప్పుడు జాయిన్ అవుతాను. ప్రభుజీ ఇప్పుడు వచ్చారు, చూడండి, ఇప్పుడు చూడండి మాతాజీ వచ్చారు. ఒకసారి మీరు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. కోహోస్ట్ కూడా చేయండి ప్రభుజీ. కోహోస్ట్ చేశాను ప్రభు. థ్యాంక్ యూ. రైట్. హరే కృష్ణ. సో చాలా చాలా అదృష్టం మనకి ఈ రోజు గౌరంగ దర్శన్ ప్రభు యొక్క సాంగత్యం మనందరికీ లభిస్తుంది. ఎంతో అదృష్టం కదండి. సో నేను ఎప్పటి నుంచో ప్రభు యొక్క సాంగత్యం, ప్రభుది డైరెక్ట్ గా వినాలి క్లాస్ ఎప్పటి నుంచో నాకు ఒక కుతూహలం ఉండేది. ఈ రోజు నా అదృష్టం. సో ప్రభుజీని కూడా ఇంట్రడ్యూస్ చేసే అంత మహద్భాగ్యం నాకు దక్కింది. సో ప్రభుజీ ఎంతో వెరీ 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 సీనియర్ డ్యూటీ, ఎంతగానో రియలైజ్ అయి ఉన్నారు కదండి. సో ప్రభుజీ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎలాగైతే భగవంతుడి గురించి అన్ని విషయాలు చెప్పేసాం అనుకుంటే అమాయకత్వం కదండి. అలాగే భక్తుల గురించి చెప్పేటప్పుడు ఈ భక్తుడి గురించి నేను అన్ని చెప్పేశాను మీకు అంటే కూడా అంతే తప్పు విషయం అవుతుంది. సో ఎన్ని నోళ్ళతో పొగిడినా కష్టమే. బట్ కొంతవరకు మన ప్రభుజీ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. సో తర్వాత మనకి ప్రభుజీ యొక్క సాంగత్యం ఒక్క నిమిషం కూడా మనం వృధా చేసుకోకుండా ప్రభుజీ చెప్పే ప్రతి పదం కేవలం మన హృదయం వరకు వెళ్ళాలి అని మనం ఆశిద్దాం. రైట్. సో ఈ రోజు మన చీఫ్ గెస్ట్ హిస్ గ్రేస్ గౌరంగ దర్శన్ ప్రభు. ఈయన భక్తి వేదాంత విద్యాపీఠ డీన్ గా ఉంటున్నారు, ఇస్కాన్ గోవర్ధన్ ఎకో విలేజ్. రైట్.
సో ఇప్పుడు మనం ఇదివరకు భగవద్గీత భాగవతం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉండేది. ప్రభుపాద గారు అంత అద్భుతంగా భాష్యం రాసిన. సో దానికి ఎంతో సులువుగా మనకి ఇంకా సులువుగా అర్థమయ్యేటట్టుగా కదండి ప్రతి దానికి కూడా గౌరంగ దర్శన్ ప్రభు సుబోధిని రాశారు. భగవద్గీతకి, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత. సో రీసెంట్ గా నేను చూసారు మళ్ళీ నెక్టర్ ఆఫ్ డివోషన్, భక్తి రసామృత సింధు. సో అది వెరీ వెరీ డిఫికల్ట్ యాక్చువల్ గా అర్థం చేసుకోవటం. అటువంటి దానికి కూడా ప్రభుజీ ఎంత అద్భుతంగా సుబోధిని ఉన్నది, ఎంత ఈజీగా అర్థమవుతుంది ఆ తర్వాత కదండి. సో అలాగే ప్రభుజీ భాగవతం కథలు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఎన్నెన్నో పుస్తకములు రాశారు. 35 పుస్తకములు పైగా రచయిత కదండి. అలాగే ఇస్రో, టెడెక్స్, కార్పొరేట్ ఫార్మ్స్ లో 7,500 గంటల కంటే ఎక్కువగా ఆయన ఆధ్యాత్మిక ప్రవచనములు ఇవ్వటం జరిగింది కదండి. టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో ఐఎస్సి స్కాలర్ మరియు పరిశోధకుల కింద ఉన్నారు. అలాగే మనకి యాక్చువల్ గా శాస్త్రం ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు ఏదైనా చదవాలి అంటే సుబోధిని పక్కన పెట్టుకుని చదవకపోతే అది ఇన్కంప్లీట్ అయిపోతుంది ఆ స్టడీ. అంత అద్భుతంగా ప్రభుజీ వారికి ఆ సుబోధి అంటే పక్క నోట్స్ అన్నమాట. ఎగ్జామ్ ముందు ఏదైనా ఒక ఎంత ఎంత కష్టమైన 5 నిమిషాల్లో మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలి అంటే సుబోధిని ఓపెన్ చేస్తే దాని ముందు ఏమైంది, వెనకాల ఏమైంది, అప్పుడు ఏం జరుగుతుంది కూడా అంత అద్భుతంగా మనకి ప్రభుజీ అందులో రాయటం జరిగింది అనమాట. రైట్. సో ఈ విధంగా ఈస్ గ్రేస్ గౌరంగ్ దర్శన్ ప్రభు పూజ్యశ్రీ రాధానాథ స్వామి మహారాజ్ యొక్క శిష్యులు కదండి. సో ఈ విధంగా 2009లో బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇప్పుడు మనకి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు మన ఇస్కాన్ సంస్థకి కదండి. అంతేకాకుండా ఆయన రచనలు ఏదైతే రాశారో పుస్తకములు 2,50,000 కాపీలకు పైగా అమ్ముడయ్యాయి కదండి. అంతేకాకుండా మనకి ఇప్పుడు భాగవత ప్రదీపిక అనే పత్రిక కూడా ఇప్పుడు సంపాదకుల కింద ఉంటున్నారు. అలాగే మన బ్యాక్ టు గాడ్ హెడ్ ఏదైతే మన శ్రీల ప్రభుపాద్ గారు స్టార్ట్ చేసిన దానికి కూడా ఎన్నెన్నో రచనలు అందిస్తూ ఉంటారు కదండి. సో ప్రభుజీ యొక్క ప్రవచనాలు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో అద్భుతంగా జాయిన్ అవుతున్నారు కదండి. సో భగవద్గీత ఒక శ్లోకములు చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు. సో చిన్న పిల్లలు కూడా చాలా అద్భుతంగా వాటిని నేర్చుకుని ఎంత బాగా రిలైజ్ అయ్యి వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. సో ఆ విధంగా అన్ని ఏజ్ల వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు ప్రభుజీ. సో మనందరి అదృష్టం ఈ రోజు మనందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొక స్టెప్ వేయించడం కోసం మనందరికీ సాంగత్యం ఇవ్వబోతున్నారు. ఈ రోజు ప్రభుజీ మనందరికీ చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు అప్లై భగవద్గీత ఇన్ డైలీ లైఫ్. భగవద్గీతను రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి కదండి. సో హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అసోసియేషన్ ప్రభు. సో వీఆర్ సో బ్లెస్డ్. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. వీఆర్ సో బ్లెస్డ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నా మాట వినిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చి ఇంతమంది భక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ అందరికీ నా నమస్సుమాంజలి. భగవద్గీత యొక్క పాఠాలని, భగవద్గీత యొక్క బోధనల్ని మన జీవితంలో ఎలా మనం అప్లై చేయాలి అనేది టాపిక్. దాని గురించి వీలైనంత 1 గంట సేపు మాట్లాడదాం. హరే కృష్ణ. మాట క్లియర్గా ఉంది కదా? ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. భక్తులందరికీ వందనం. ఈరోజు మనం భగవద్గీత యొక్క విశిష్టతని, ఆ బోధనల్ని మన జీవితంలో ఎలా మనం ఆచరణలో పెట్టాలో ఆ విషయాన్ని ఒక గంట సేపు చర్చించుకుందాం. గీతా మహాత్మ్యంలో ఏమంటారంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. అంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఆ దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ ఒక్క శాస్త్రం శ్రీమద్ భగవద్గీత చాలండి. మనకి ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నటువంటి ఆ పునాదిని వెయ్యాలంటే భగవద్గీత మనకు కావాలి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఒక్క దేవుణ్ణి పూజిస్తే చాలు. మనకి ఎంతో మంది దేవతలు ఉండొచ్చు, కానీ ఆ ఒక్క భగవంతుడు, దేవాది దేవుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడిని, దేవకీ పుత్రుణ్ణి పూజిస్తే సరిపోతుంది. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, నమే విదుహు సురగణాః ప్రభవం న మహర్షయః, అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః అంటాడు. అంటే దేవతలందరికీ నేనే ఆది. ఆయన అహం ఆదిర్హి దేవానాం అన్నాడు. దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి కొలిస్తే సరిపోతుంది. ఇక 3వ మాట, ఏకో మంత్రస్తస్య నామాని యాని. ఒక్క మంత్రం చాలండి. ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి కీర్తించేటటువంటి ఒక్క మంత్రం చాలు. హరే కృష్ణ మహామంత్రం మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి. ఇంకా చాలా మంది ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణోత్తములు ఉంటారు. వాళ్ళు ఎన్నెన్నో మంత్రాలు చదవగలరు, కానీ చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి భక్తులు ఉంటారు. వాళ్ళు పెద్దగా చదువుకుని ఉండకపోవచ్చు, భౌతికంగా చూస్తే వాళ్ళ దగ్గర పిహెచ్డి లేకపోవచ్చు, వాళ్ళు పండితులు కాకపోవచ్చు, వాళ్ళు స్కాలర్లు కాకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఇంకేదో పెద్ద పాండిత్యం లేకపోవచ్చు. అయినా కూడా ఒక కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినంత మాత్రాన వారు భగవంతుని చేరుకోవచ్చు. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. అంటే జపం అంటే మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణనామాన్ని జపించేటటువంటి ఆ పద్ధతి ఉంది చూడండి. ఆ పద్ధతి భగవంతుడే, కృష్ణుడే సాక్షాత్తు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, అన్ని యజ్ఞాల్లోకి జపయజ్ఞం కృష్ణుడే. అలా మంత్రాన్ని మనం జపించాలి, ఆ భగవంతుని మనం పూజించాలి, ఈ శాస్త్రాన్ని మనం పఠించాలి, ఆచరణలో పెట్టాలి. ఆఖరిగా కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. కర్మాపి ఏకం, కర్మ అంటే మనం చేసే పని. ఒక్క పని చాలండి, ఎన్నెన్నో పనులు చేయాల్సిన అవసరం లేదు, ఒక్క పని చాలు. ఏమిటా పని? తస్య దేవస్య సేవ, ఆ భగవంతుణ్ణి సేవించడం. ఇలా గీతా మహాత్మ్యం మనకేం చెప్తుందంటే, ఒక్క శాస్త్రాన్ని నమ్ముకోండి, భగవద్గీతను నమ్ముకోండి, ఒక్క దేవుడిని నమ్ముకోండి, కృష్ణ భగవానుణ్ణి, ఒక్క మంత్రాన్ని నమ్ముకోండి, కృష్ణ మంత్రాన్ని, ఒక్క పనిని నమ్ముకోండి, కృష్ణ సేవని. ఇలా మనం భగవద్గీతని మనం ఆచరణలో పెట్టచ్చు. ఇంతకీ భగవద్గీతని ఆచరణలో పెట్టాలి అంటే ఆ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. భగవద్గీత ఏ సందర్భంలో చెప్పారో మీకు తెలుసా? ఏదో ఖాళీగా ఒక చక్కటి వనంలో కూర్చుని, ఉద్యానవనంలో కూర్చుని అక్కడ తీరిగ్గా ఏదో శాస్త్ర చర్చలు జరగట్లేదండి. జనరల్గా ఈ ఋషులు, మునులు వారి యొక్క శిష్యులకి ఎలా బోధించేవారో తెలుసా? వాళ్ళ యొక్క పర్ణశాల, వారి యొక్క కుటీరం, గురుకులం ఏదో ఒక మారుమూల అడవిలో ఉండేది, చిట్టడవిలో ఉండేది, లేదంటే పెద్ద సిటీకి దూరంగా ఉండేవన్నమాట. వాళ్ళు కొంచెం ప్రకృతికి దగ్గరగా, ఎటువంటి పెద్ద సదుపాయాలు లేకుండా ఒక చిన్నటి పర్ణశాలలో ఉండి వాళ్ళు చక్కగా విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అక్కడ ఆధ్యాత్మిక విద్య, శాస్త్ర చర్చ చక్కగా జరిగేది. కానీ భగవద్గీత అటువంటి పర్ణశాలలోను, అడవుల్లోనూ, కొండల్లోనూ, కోనల్లోనూ, తీరిగ్గా నదీ తీరాన, పర్వత ప్రాంతంలో, కొండ గుహల్లో కూర్చొని చెప్పినటువంటి శాస్త్రం కాదండి. భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు? యుద్ధం ప్రారంభం అవబోతుంది. భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం చూస్తే
మీకు ఎలా తెలుస్తుందో తెలుసా? అర్జునుడు శంఖారావం చేశాడు, కృష్ణుడు కూడా శంఖారావం చేశాడు, పాండవులందరూ శంఖారావం చేశారు. ఈ పాండవులందరికన్నా ముందు ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి భీష్ముడు వారి యొక్క యోధులు వాళ్ళందరూ శంఖారావం చేశారు. శంఖం పూరించడం అంటే ఏమిటో తెలుసా? యుద్ధం ప్రారంభం అవడం. అలా అందరూ శంఖాన్ని పూరించారు. అర్జునుడు ధనుర్బాణాలు తీసుకుని ఆ బాణం ఎక్కువ పెట్టాడు, ఇంకా వదలబోతున్నాడు. అప్పుడు అనిపించింది అర్జునుడికి, నేను ఒకసారి ఎవరెవరు ఇక్కడికి వచ్చారో చూడాలి, నాతో యుద్ధం చేయడానికి ఎవరు సన్నద్ధులయ్యారు, నా చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, యుద్ధంలో ఉన్నటువంటి యోధులు ఎవరు, సైనికులు ఎవరు, వాళ్ళందరిని ఒకసారి చూడాలి అని ఒక సందిగ్ధావస్థలో, ఎటువంటి ఒక కన్విక్షన్ లేకుండా, అంటే యుద్ధం నేను ఖచ్చితంగా చెయ్యాలి అని మనసులో అనుకుని రాలేదండి అర్జునుడు. చేద్దాం చేద్దాం చెయ్యాలేమో చేద్దాం అని చెప్పి అలా వచ్చాడు. కానీ తీరా బాణం వదిలే సమయానికి ఆయన కనిపించింది, యుద్ధం చెయ్యాలా వద్దా, చెయ్యడం కరెక్టేనా, నా బంధుమిత్రులతో, నా పెద్దవాళ్లతో, నా స్నేహితులతో, నా గురువులతో, నా తాత ముత్తాతలతో, వీళ్ళందరితో యుద్ధం చేస్తే వచ్చే రాజ్యం, రక్తసిక్తమైనటువంటి ఆ రాజ్యంతో నేనేం చేసుకుంటాను, ఏమానందిస్తాను అని సందిగ్ధంలో పడ్డాడు. ఒక రకంగా చూస్తే అర్జునుడి యొక్క మనస్తత్వం చాలా బాగుంటుంది. అంటే రాజ్యకాంక్ష లేదు. కృష్ణుడిగా అనేస్తాడు అర్జునుడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచి అంటాడు. నాకు రాజ్యం అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, నచరాజ్యం సుఖానిచ. ఎందుకంటే నా బంధుమిత్రుల్ని చంపగా వచ్చేటటువంటి ఆ రాజ్యంతో, ఆ సంపదతో, ఆ సదుపాయాలతో నాకు మనసు తృప్తి కలగదు. నేను తింటుంటే వారి రక్తమే కనిపిస్తుంది నాకు, కాబట్టి నాకు ఈ రాజ్యం అక్కర్లేదు అన్నాడు. అంటే ఒక రకంగా చూస్తే అర్జునుడి యొక్క ఆ విరక్తి భావం, వైరాగ్య భావం, క్షమాగుణం, అన్ని తప్పులు చేశారు వాళ్ళు, అయినా కూడా క్షమిస్తాం. మా రాజ్యాన్ని కబళించారు వాళ్ళు, మమ్మల్ని అవమానించారు, మాయాజూదంలో ఓడించారు, మా భార్యను అవమానించారు, మమ్మల్ని అడవులకు తరిమి కొట్టారు, ఇలా ఎన్నెన్నో దురాగతాలు చేసినటువంటి ఈ కౌరవుల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి అర్జునుడు. ఎంత దయాగుణం, ఎంత క్షమాగుణం, పైగా ఎంత విరక్తి, ఎంత వైరాగ్యం. రాజ్యకాంక్ష లేదు, ఎటువంటి భక్తి కోరికలు లేవు. ఆ రకంగా చూస్తే అర్జునుడు చాలా మహాభక్తుడు. కానీ ఇదే సందర్భాన్ని మనం ఇంకో కోణంలో చూస్తే అర్జునుడు కొంచెం సందిగ్ధంలో ఉన్నాడు. రాజకుమారుడిగా, ఒక క్షత్రియుడిగా అధర్మం పంచన చేరినటువంటి వారిని చంపి, వారిని శిక్షించి, రాజ్యాన్ని వారి నుంచి రక్షించి, రాజ్య ప్రజల్ని చక్కగా పాలించవలసినటువంటి బాధ్యత అర్జునుడికి ఉంది. అవునా? కానీ ఆ బాధ్యతను విస్మరిస్తున్నాడు. నాకు దయ ఉంది, నా కుటుంబ సభ్యులు అన్నటువంటి ఒక భావనతో విస్మరిస్తున్నాడు, బాధ్యతలను విస్మరిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఎన్నెన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు ఇంతకుముందు. అప్పుడు చేసిన యుద్ధాల్లో ఇలా ఏమైనా సందిగ్ధానికి లోనయ్యాడా? లేదే. ఎందుకంటే అక్కడ బంధుమిత్రులు లేరు కదా, తన తాత మీద బాణం వేయాల్సిన అవసరం లేదు, తన గురువు గారు ద్రోణాచార్యుడి మీద బాణం వేయాల్సిన అవసరం లేదు ఆయనకి. కాబట్టి చాలా హ్యాపీగా చేసేసాడు యుద్ధాలు, ఎన్నెన్నో యుద్ధాలు చేసేసాడు. కానీ ఇక్కడ గురువు గారు, తాతగారు, బంధుమిత్రులు, బిడ్డలు వాళ్ళందరూ ఉండేసరికి ఆయన కొంచెం ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. చాలా పెద్ద యుద్ధం అది, ఆయనకి ఎమోషన్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఆ విధంగా మనం కూడా ఎలా అయితే అర్జునుడు యుద్ధం చేసే ముందు సందిగ్ధంలో పట్టాడు, తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించే విషయంలో ఆందోళన చెందాడు, సందిగ్ధంలో పడ్డాడు, అదే విధంగా మనం కూడా మన విద్యుక్త ధర్మాల్ని నిర్వహించే సమయంలో సందిగ్ధంలో పడవచ్చు. ఖచ్చితంగా పడతాం, మనకు కూడా కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. అలా మన సందిగ్ధాల నుంచి మనల్ని బయటపడేసే మార్గం భగవద్గీత. అర్జునుడి మనసులో బోల్డంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ తీసేసి కృష్ణుడు క్లారిటీ తీసుకొచ్చాడండి. మన మనసులో కూడా కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ రావాలంటే భగవద్గీత వినాలి మనం. భగవద్గీత
కృష్ణుడు అర్జునుడికి ఏ సందర్భంలో చెప్పాడు? యుద్ధం సందర్భంలో చెప్పాడు. అలా అని భగవద్గీతలో యుద్ధం గురించినటువంటి చర్చ ఉంటుందా? భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే అందులో ఎన్ని శ్లోకాలన్నీ యుద్ధం గురించి మాట్లాడుతున్నాయి? లెక్క పెట్టారు మీరు ఏమైనా? 10-12 శ్లోకాల కన్నా ఎక్కువ ఉండవండి. మహా అయితే 1 డజన్ ఉంటాయి అంతే. అది కూడా డైరెక్ట్ గా యుద్ధం గురించి కాదు, ఏదో ఒక ప్రస్తావన వస్తుంది అంతే. అంతకు మించి యుద్ధం గురించినటువంటి చర్చ లేదు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో చాలా వరకు కేవలం జీవితం గురించిన చర్చ ఉంటుంది. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన ప్రియ భక్తుడు, తన సన్నిహితుడు, తన బావ అయినటువంటి అర్జునుణ్ణి సందిగ్ధంలో పెట్టి ఆయన ద్వారా మనందరికీ భగవద్గీత జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అవునా? అర్జునుడు సందిగ్ధంలో లేడండి, మనం సందిగ్ధంలో పడతాం. మనల్ని సందిగ్ధం నుంచి, కన్ఫ్యూజన్స్ నుంచి కాపాడడానికి ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైనటువంటి అర్జునుడిని ఒక పనిముట్టుగా వాడుకుని ఆయన సందిగ్ధంలో పెట్టి ఆయన సందిగ్ధాన్ని నిర్వృత్తి చేయడం కోసం భగవద్గీతను చెప్పాడు. అసలు మనకి చెప్పాడు ఆయన ద్వారా. మన మనసుల్లో వచ్చే ప్రశ్నలన్నీ అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు, కృష్ణుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇలా భగవద్గీత మన మనసుల్లో ఉన్నటువంటి ఆ సందేహాల్ని, సందిగ్ధాలని, ఆ మాయాజాలాన్ని తొలగిస్తుందండి. ఇంకొక మాట, భగవద్గీతలో ఒకసారి నేను మా కాలేజీలో ఉన్నప్పుడు, మాస్టర్స్ కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒకదని అడిగాడు నన్ను, అసలు అర్జునుడు యుద్ధం చేసి ఉండకూడదు, అర్జునుడికి యుద్ధం చేయాలని లేదు, చేసి ఉండకూడదు, కానీ కృష్ణుడే అర్జునుడి మనసు పాడు చేశాడు, మైండ్ చెడగొట్టాడు, చెడగొట్టి యుద్ధం చేయమని చెప్పాడు. అర్జునుడు చక్కటి అహింసావాది, ఎంతో కరుణామయుడు అర్జునుడు, మనసులో కరుణ, దయా, క్షమాగుణం కలిగినటువంటి ఆ అర్జునుడు యుద్ధం చెయ్యను అంటే, నేను అహింస మార్గాన్ని పాటిస్తాను అంటే, కృష్ణుడే ఉన్నాడు హింస చెయ్యి అన్నాడు అని కృష్ణుని నిందిస్తున్నాడండి మా క్లాస్మేట్. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. అప్పుడు ఇంతకీ భగవద్గీత ఏమిటి? మనకి ఏమన్నా హింసను బోధిస్తుందా? హింసా మార్గాన్ని చూపిస్తుందా? అసలు భగవద్గీతలో కృష్ణుడు యుద్ధ భూమిలో ఉండి అహింస గురించి మాట్లాడుతున్నాడండి, శాంతి గురించి మాట్లాడుతున్నాడు, హింస గురించి మాట్లాడట్లేదు, శాంతి గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఇప్పుడు యుద్ధం జరగక ముందు కూడా కృష్ణుడు ఒక శాంతిదూతగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు, గుర్తుందా మీకు? ఒక శాంతిదూతగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాజ్యాన్ని ఇవ్వమన్నాడు. దుర్యోధనుడు కాదు పొమ్మన్నాడు, కనీసం 5 ఊళ్ళు ఇవ్వమన్నాడు. దుర్యోధనుడు 5 ఊళ్ళు కాదు కదా, సూది మన మోపినంతటి స్థలం కూడా నేను ఇవ్వన పాండవులకు అన్నాడు. అర్థమైందా? అంటే అంత మొండిగా ఉన్నటువంటి దుర్యోధనుడిని ఇంకా ఒప్పించలేక అక్కడ తాగలేదండి దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నించాడు, తాళ్లతో బంధించడానికి ప్రయత్నించాడండి దేవాది దేవుణ్ణి. అంత మూర్ఖత్వంతో, మండిపట్టుతో ఉన్నటువంటి ఈ దుర్యోధనుడిని ఒప్పించలేకపోయాడు కృష్ణుడు, ఒప్పించలేదు. కాబట్టి యుద్ధం జరిగింది, యుద్ధం అనివార్యమైంది. ఇక యుద్ధంలో కూర్చొని కృష్ణుడు శాంతి మార్గాన్ని నుంచి చెప్తున్నాడండి. అసలు మనకి శాంతి ఎలా వస్తుందో తెలుసా మీకు? మీలో ఎంతమందికి ప్రశాంతత కావాలి జీవితంలో? నిజంగా మీకు ప్రశాంతత కావాలి జీవితంలో అంటే ఏం చేయాలో తెలుసా? శ్రీమద్ భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు శాంతి లభిస్తుంది. శాంతి ఏమిటో తెలుసా? ఎందుకు శాంతి మార్గం ఏమిటో తెలుసా? శాంతి ఫార్ములా, పీస్ ఫార్ములా ఏంటో తెలుసా? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భోక్తారం యజ్ఞ తపసాం, మనం చేసే యజ్ఞాలకి, తపస్సులకి, పనులకి, కార్యకలాపాలకి అన్నింటికీ భోక్త ఆ భగవంతుడే, ఆ శ్రీకృష్ణుడే. భోక్త అంటే మనం పని చేస్తే ఆ పనిని అనుభవించే అతను ఆయన. నేను కష్టపడితే ఆయన ఎందుకు అనుభవించాలి అని మీకు డౌట్ రావచ్చు. మనం ఎవరమండి? ఆయన అంశలం. అవునా? ఇప్పుడు కాళ్ళు చేతులు కష్టపడితే పొట్ట తినట్లేదు, కోటి విద్యలు కూటి కొరికి అంటాం కదా. కాళ్ళు కష్టపడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తున్నాయి,
చేతులు కష్టపడి అన్నం పప్పు కలుపుతున్నాయి, నోరు కష్టపడి నవ్వులుతుంది. ఇన్ని అవయవాలు ఇన్ని కష్టాలు పడితే కడుపు హాయిగా తీసుకుంటుంది దాన్ని. అవునా? ఆ, అంటే కడుపుకి అన్నం పెట్టకపోతే శరీరానికి ఏమైనా బలం ఉంటుందా? మీరు సాంబార్ తీసి నెత్తి మీద పోసుకోలేరు కదా. నా కళ్ళు సరిగ్గా కనిపించలేదు, అన్నం కావాలి నాకు, నీరసం వస్తుంది అంటే కళ్ళలో తీసుకొచ్చి రసగుల్లా పెట్టుకోలేరు కదా, చెవుల్లో సాంబార్ పోసుకోలేరు కదా, చేతి మీద అన్నం పెట్టుకోలేరు కదా, కాళ్ళ మీద కూర పెట్టుకోలేరు కదా, భుజాల మీద సాంబారు లేదా చారు ఉప్పు కూర అవన్నీ పెట్టలేరు కదా. అంటే చేతుల మీద చపాతీలు పెడితే చేతులకి ఏమైనా బలం వస్తుందా? కాళ్ళ మీద కూర పెడితే కాళ్ళకి బలం వస్తుందా? ఈ అన్నం కూర చపాతీ అంతా మీరు కడుపుకు పెడితే అప్పుడు కాళ్ళు చేతులు అన్నీ ఆనందిస్తాయి, వాటికి కావలసినటువంటి పోషణ లభిస్తుంది. అదేవిధంగా మనల్ని మనం సంతృప్తి పరుచుకోవాలనుకుంటే ఏ సంతృప్తి దొరకదండి. మనల్ని మనం ఆనందపరుచుకోవాలంటే ఆ ఆనందం ఆనందమే కాదు, మనం భగవంతుడికి ఆనందాన్ని ఇస్తే మనం భగవంతుడిలో అంశలం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుందండి. ఈ మాట ఎక్కడ చెప్పారో తెలుసా? మీరు భగవద్గీత చదవండి, 15వ అధ్యాయం చదవండి. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మమ ఏవ అంశో. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ నా యొక్క అంశలు. మమ ఏవ అంశో జీవలోకే. మనం ఆయన అంశలం కాబట్టి ఆయన ఆనందిస్తే ఆయన అంశలుగా మనం ఆనందిస్తాం. మీరు అద్దం ఎదురుగా వెళ్ళారండి, ఆ అద్దంలో మీ ప్రతిబింబం మీకు కనిపిస్తుంది. దానికి మీరు చక్కగా పౌడర్ రాశారు, ఫెయిర్ అండ్ లవ్లీ రాశారు, తర్వాత చెవులకు పోగులు పెట్టారు, నెత్తి మీద బొట్టు పెట్టారు, ఇంకేదో అలంకారాలు చేస్తున్నారు, గాజులు వేసుకుంటున్నారు. గాజులు అవన్నీ ఎక్కడ పెడుతున్నారు? అద్దానికి పెడుతున్నారండి. అద్దానికి పౌడర్ అద్దారు, అద్దానికి తలదూతున్నారు, అద్దానికి పోగులు పెడుతున్నారు. మీరు అందంగా అవుతారా చెప్పండి? లేదు కదా. ఆ ఆభరణాలన్నీ మీరు ధరిస్తే, ఆ నెక్లెస్లు బంగారాలు సింగారం మీరు వేసుకుంటే, ఆ మేకప్ అంతా మీరు వేసుకుంటే ఆటోమేటిక్గా అద్దంలో కనపడే ఆ ప్రతిబింబం అందంగా మారుతుంది. అవునా? అదేవిధంగా మనందరం భగవంతుడికి ప్రతిబింబాలం. మనం భగవంతుడిని సేవిస్తే ఆయన అంశలం కాబట్టి, ఆయనలో భాగాలం కాబట్టి, ఆయన ప్రతిబింబాలం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఆనందం లభిస్తుంది. కాబట్టి భగవద్గీత మనకు చెప్పేటటువంటి మొట్టమొదటి కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఆఖరి పాఠం ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటో తెలుసా? మీరు దేవుణ్ణి సేవిస్తే ఆ దేవుడి సేవ ద్వారా మీరు ఆనందాన్ని అనుభవిస్తారండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని, అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ మిమ్మల్ని మీరు సేవించాలనుకుంటే మీకు ఆనందం దొరకదు. అందుకే భోక్తారం యజ్ఞ తపసాం, మనం చేసే యజ్ఞాలకి తపస్సులకి పనులన్నింటికి భోక్త ఆయని. 2, సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధిపతి ఆయనే. మీకు అనిపించవచ్చు మీ ఇంటికి మీరే అధినేత. 2 అంతస్తులు ఇల్లు కట్టానండి నేను, నా జీవితంలో సంపాదించినటువంటి డబ్బంతా కూడబెట్టి 50 ఏళ్ళ నా జీవితంలో నా సంపాదన అంతా దాచుకుని రూపాయి పోగేసి 2 అంతస్తుల మేడ కట్టాను. 2 పిల్లలు పెళ్లిళ్ళు చేశాను నేను, నాకు 4 మనవాళ్ళు ఇప్పుడు. ఆయన చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మంచిదే. కాకపోతే ఎంతకాలం ఉంటారండి ఆ 2 అంతస్తుల మేడలో? 50 వచ్చింది, 60 వచ్చింది, 70 ఏళ్ళు ఉంటారా? 60 ఏళ్ళు, లేదంటే 80, 90, 100 ఏళ్ళు. కానీ ఎప్పుడో ఒక రోజు వదలాల్సిందే కదండి. నాకు 4 ఎకరాల భూమి ఉందండి, 10 ఎకరాలు ఉంది, అసలు మాకు ఇక్కడ 100 ఎకరాల మాగాణి ఉందండి అంటారు. కానీ ఆ 100 ఎకరాల అధినేత నువ్వు ఎంతకాలం చెప్పు? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు కూడా ఎంతమంది బతుకుతున్నారు చెప్పండి? ఇప్పుడు 70, 60కి వస్తే అంతే, జీవితం క్లైమాక్స్ వచ్చేస్తుంది. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు 30, 40 ఏళ్ళలోనే స్టార్ట్ అయిపోతుంది. 30, 40 ఏళ్ళకి గుండె నొప్పి కూడా వచ్చేస్తుంది ఈ కాలంలో. ఒకసారి భూమాత వీళ్ళందరినీ చూసి నవ్వుకుందండి. భూమాత కనిపించింది. 10 ఏళ్ల క్రితం ఎవడో వచ్చాడు, ఆయన ఏమన్నాడంటే ఈ భూమి నాదన్నాడు. ఒక 5 ఏళ్ళ తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఈ భూమి నాదన్నారు. ఏంటంటే వాళ్ళకి అమ్మేశారు కాబట్టి నేను ఈ భూమి నాది అన్నారు. ఇంకో 30 ఏళ్ల క్రితం ఇంకెవరో భూమి నాదన్నారు. కొంతమంది రాజులు ఇంతకుముందు ఈ సామ్రాజ్యం అంతా నాది, ఈ ఊరంతా నాది, ఈ పట్టణం అంతా నాది, ఈ 100 ఊళ్ళు నావి, నా సామ్రాజ్యంలో అని కొంతమంది రాజులు అన్నారు. ఆ రాజును కాస్త ఇంకో రాజు ఓడించాడు, ఈ రాజ్యం అంతా తీసుకున్నాడు. అప్పుడు నీది ఈ భూమి నాది అన్నాడు.
చాలా మంది భూమి నాది, భూమి నాది, భూమి నాది అని కొట్టుకుంటున్నారు. కానీ భూమాత ఎవరి సొత్తు కాదండి. భూమాత ఎవరి సొత్తు? ఆ వరాహస్వామి యొక్క సొత్తు. ఆ భగవంతుడి యొక్క అర్ధాంగి ఆవిడ. అంటే భగవంతుడి యొక్క అర్ధాంగి అయినటువంటి ఆ భూమాతని నాది 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 అని కొంతమంది కొట్టుకుంటున్నారు. ఎంత నాది నాది అన్నా కూడా ఎంతకాలం నాదిగా ఉంటుంది అది? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అంతే. ఈ 50 ఏళ్ళు, 60 ఏళ్ళ వయసు కొంటారు 3 ఎకరాల స్థలం, 10 ఎకరాల స్థలం, 70కి అంతే. 70కి పైకి వెళ్తారనమాట. పైకి కిందకు ఎక్కడికి వెళ్తారో తెలియదు మనకి. అంటే ఆ భూమి యొక్క అధినేతగా, పాలకుడిగా ఎంతకాలం ఉంటాం చెప్పండి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? సర్వలోక మహేశ్వరం అన్నాడు. అన్ని లోకాలకి మహా ఈశ్వరుణ్ణి, అధినేతని, నాయకుణ్ణి నేనే అన్నాడు. మనం చేసే పనులన్నింటికి భోక్త ఆయన. మనకున్నటువంటి సంపద మొత్తానికి అధినేత ఆయన, ప్రొపరేటర్ ఆయన. మనం ప్రాపర్టీ నా ప్రాపర్టీ అంటాం, కానీ అసలు ప్రొపరేటర్ ఆయన. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి ఆయనే మహేశ్వరుడు. తర్వాత సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి. సుహృదం సర్వభూతానం అంటే అందరికీ సుహృదుడు, సన్నిహితుడు, స్నేహితుడు. మీకు అనిపించవచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? మా పక్కింట్లో ఉంటారు వాళ్ళు, మా ఎదురింటి ఉండేవాడు, వాడు మా బెస్ట్ ఫ్రెండ్. నా 10th క్లాస్లో నాకు మై బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటి వరకు అలాంటి ఫ్రెండే దొరకలేదు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడండి 10th క్లాస్ ఫ్రెండ్? తెలియదండి. అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను బెంగళూరులో ఉన్నాను అంటారు. అంటే మరి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా జీవితాంతం మీతో కలిసి ఉన్నాడు కదా. ఒకవేళ జీవితాంతం కలిసి ఉన్నా కూడా మీతో పాటు ఆ బెస్ట్ ఫ్రెండ్ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మీతో కలిసి ఉన్నాడు. అంటే పుట్టకముందు కలిసి ఉన్నాడు ఆ బెస్ట్ ఫ్రెండ్ మీతో. చనిపోయిన తర్వాత కలిసి ఉంటాడా? నమ్మకం ఏమైనా ఉందా? కానీ చావు పుట్టుకలకి అతీతంగా ఎల్లప్పుడూ మనతో కలిసి ఉండే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? కృష్ణుడు. ఒక పరమాత్మగా అందరి హృదయాల్లోనూ ఉంటాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ పరమాత్మగా నేను నెలకొని ఉన్నాను అని కృష్ణుడు అంటున్నాడండి. అంటే మీ హృదయాల్లోనే దాక్కున్నటువంటి, మీ హృదయాల్లోనే ఎల్లప్పుడూ తిష్ట వేసి కూర్చునేటటువంటి ఆ పరమాత్మ కన్నా సన్నిహితులు ఎవరున్నారు చెప్పండి మీకు? అంతకన్నా గొప్ప స్నేహితులు ఎవరున్నారు చెప్పండి? మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మనం మానవ జన్మలో ఉన్నా, ఒక జంతువు జన్మలో ఉన్నా, ఒక పురుగు జన్మలో ఉన్నా, ఒక పక్షి జన్మలో ఉన్నా, ఒక పాము జన్మలో ఉన్నా, పరమాత్మ మాత్రం మనల్ని విడిచిపెట్టలేదండి. జన్మ జన్మలకి ఆయన మనసులోనే ఉన్నాడు. ఇంతకన్నా సన్నిహితుడు ఎక్కడ దొరుకుతాడండి? ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారో, భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ ప్రపంచంలో కృష్ణుడి కన్నా ఎక్కువగా నన్ను ఎవరు ప్రేమించలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, అప్పుడు జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి, అప్పుడు మనకి శాంతి లభిస్తుందండి. అప్పటి వరకు శాంతి లేదు. శాంతి ఎప్పుడు లభిస్తుంది? కృష్ణుడి గురించి 3 విషయాలు అర్థం చేసుకోవాలి. 1, భోక్తారం యజ్ఞతపసాం, మనం చేసే కార్యకలాపాలన్నింటికీ భోక్త ఆయనే. 2, సర్వలోక మహేశ్వరం, ముల్లోకాలకి, 14 లోకాలకి, అనంతకోటి బ్రహ్మాండాలకి అధినాయకుడు ఆయనే. 3, మనందరికీ ఎంతో సన్నిహితుడైనటువంటి బంధువు ఆయన, సుహృదుడు ఆయన. ఈ 3 విషయాలు కృష్ణుడి గురించి అర్థం చేసుకుంటే మనకి నిజమైనటువంటి శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ఆ శాంతిని మనందరికి ఇస్తున్నాడు భగవంతుడు. ఈ శాంతి మార్గాన్ని ఎక్కడ బోధించాడు? యుద్ధరంగంలో బోధించాడు. అదేమిటి, నువ్వు శాంతి గురించి మాట్లాడుతున్నావు, యుద్ధం చేయమని ఎందుకు అంటున్నావు అని కృష్ణుడు అనొచ్చు. చాలామంది అడగొచ్చు కృష్ణుడిని, నువ్వు శాంతి మార్గాన్ని బోధించేవాడేవైతే యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నావు, ఎందుకు ప్రోత్సహిస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తే కృష్ణుడి సమాధానం ఏమిటో తెలుసా మీకు? అప్పుడప్పుడు శాంతిని నెలకొల్పాలంటే, ధర్మాన్ని నెలకొల్పాలంటే హింస అవసరం అండి. అవునా? హింస లేకుండా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు కృష్ణుడు, ధర్మాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించాడు కృష్ణుడు. కానీ ఈ దుర్యోధనుడు ఒప్పుకోలేదు ఆ మాటకి. అక్కర్లేదు, నాకు ఆ శాంతి నాకు అక్కర్లేదు అన్నాడు. సరే, నగరంలో శాంతి భద్రతలు ఉండాలంటే
ప్రపంచంలో శాంతి భద్రతలు చక్కగా ఉండాలి అంటే పైగా ధర్మం 4 పాదాల మీద నడవాలి అంటే సింహాసనం మీద కూర్చోవలసింది ధర్మరాజు. రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి దుర్యోధనుడు కాదండి. దుర్యోధనుడు కనుక సింహాసనం మీద కూర్చుంటే ఆ క్రూరుడు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఆ దుర్యోధనుడు, దంభం, దర్పం, మోహం కలిగినటువంటి ఆ దుర్యోధనుడు రాజ్యాన్ని ఎలా ఏలతాడండి? ప్రజల్ని ఎలా చూసుకుంటాడు చెప్పండి? ప్రజల్ని పాలించే అర్హత దుర్యోధనుడికి ఉందా? పైగా పక్కన ఎవరున్నారు? కర్ణుడు ఉన్నాడు, ఇంకా పెద్ద విలనం. శకుని ఉన్నాడు, ఇంకా పెద్ద విలనం. దుశ్శాసనుడు ఉన్నాడు. సో వీళ్ళందరూ ఇటువంటి దుష్టులు కనుక రాజ్యాన్ని ఏలితే రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి కృష్ణుడి యొక్క మిషన్ ఏమిటంటే, ఆయన ప్లాన్ ఏమిటంటే, అక్కడ దుర్యోధనుణ్ణి కూర్చోనివ్వకుండా ధర్మరాజుని కూర్చోనివ్వాలి. యుధిష్ఠిరుడు, అజాత శత్రువు యుధిష్ఠిరుడు కూర్చోవాలి. అలా ధర్మాన్ని నెలకొల్పడం కోసం, ధర్మరాజుని ఆ ధర్మపీఠం మీద అధిష్ఠించడం కోసం కాస్త యుద్ధం జరిగినా కూడా తప్పులేదు, హింస జరిగినా కూడా తప్పులేదు, కొంచెం అలా అలా ట్రిక్స్ ప్లే చేసినా కూడా తప్పులేదు అని కృష్ణుడు అప్పుడప్పుడు చాకచక్యాన్ని కూడా వాడాడండి. ఈ విధంగా మనం కృష్ణుడి యొక్క అల్టిమేట్ పర్పస్ని గమనించాలి. సో ఇది కృష్ణుడు భగవద్గీతలో హింసని బోధించట్లేదండి, కానీ శాంతి మార్గాన్ని నెలకొల్పడం కోసం అప్పుడప్పుడు హింస జరగాలంటే జరగాలి, తప్పదు, ఏం చేస్తాం. అప్పుడప్పుడు పిల్లల్ని అదుపులో పెట్టాలంటే కొంచెం తిట్టాలి, కొట్టాలి, కసరాలి, చేయాలి. అనవసరంగా కొట్టకూడదు కదా, అనవసరంగా తిట్టకూడదు కదా. మనందరం మన తల్లిదండ్రులతో కొంచెం దెబ్బ తిని పెరిగిన వాళ్ళమే కదా, 4 తిట్లు తిని పెరిగిన వాళ్ళమే కదా. టీచర్లు కూడా తిట్టేవాళ్ళు కదా మనల్ని. సో అవన్నీ ఉంటాయి, కొంతవరకు అది అవసరమే. ఇప్పుడు అధర్మం మరియు మితిమీరిపోతే అప్పుడప్పుడు చంపాల్సిన అవసరం కూడా వస్తుంది. తిడితే కొడితే సరిపోదు, చంపాల్సి వస్తుంది. ఆ పని చేస్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు 5 ముఖ్యమైనటువంటి అంశాలని మనకు చెప్పాడండి. 1, జీవుడు అంటే ఎవరు, అంటే మనం ఎవరు. 2, ఈశ్వరుడు ఎవరు, అంటే భగవంతుడు ఎవరు. 3, ప్రకృతి ఏమిటి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూడండి, అదేమిటి. 4, కాలం అంటే ఏమిటి. 5, కర్మ అంటే ఏమిటి. కర్మ అంటే మనం చేసే పని. జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ, ఈ 5 విషయాలు అంటే విశ్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి అయినా కూడా ఈ 5 సబ్జెక్ట్స్తో పని ఉంటుందండి. కొంతమంది అంటారు, భగవద్గీత ఎవరు చదవాలి, కేవలం ఈ మతానికి చెందిన వాళ్ళే, ఈ కులానికి చెందిన వాళ్ళే, లేదంటే ఈ దేశానికి చెందిన వాళ్ళే, ఈ ఏజ్ గ్రూప్కి చెందిన వాళ్ళే చదవాలి అని అంటారు కొంతమంది. ఇప్పుడు భగవద్గీత ఎవరు చదవాలని అడిగితే, ఒకసారి మాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు, నేను 60లో చదువుతాను, అది రిటైర్ అయిపోయిన తర్వాత చదువుతాను. ఇప్పుడు కాదు, నువ్వు 20లో ఉన్నావు. నేను 20లో ఉన్నప్పుడు ఆయన అన్నాడు ఈ మాట, నేను 60కి వచ్చినప్పుడు చదువుతాను, 20లో చదవాల్సింది. అంటే 60 తర్వాత చదువుతారా? చదవట్లేదు నాకు తెలిసి. ఇప్పుడు విషయం ఏమిటంటే, చాలామంది భగవద్గీత చదవడం అనేది ముసలి వాళ్ళకి, మాలాగా గుండు చేసుకునే బ్రహ్మచారులకి, సన్యాసులకి, కాషాయం కట్టేసిన వాళ్ళకి, సర్వసంగ పరిత్యాగులకి, పూజారులకి, బ్రాహ్మణులకి, ఏ పని లేకుండా ఉండే వాళ్ళకి, వాళ్ళు లీజర్గా చదవాల్సిన గ్రంథం అని కొంతమంది అనుకుంటారండి. ఇంతకీ భగవద్గీత ఎవరికి చెప్పారండి? కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఏమన్నా సన్యాస? అర్జునుడు బ్రహ్మచార? అర్జునుడు ముసలోడా? అర్జునుడు ఏమన్నా ఇంట్లో కూర్చుని ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నాడా? అర్జునుడు ఏమన్నా లీజర్గా కూర్చున్నాడా? ఖాళీ కూర్చున్నాడా అర్జునుడు ఏమన్నా? అర్జునుడు ఒక రాజకుమారుడు, పైగా యుద్ధ భూమిలో యుద్ధం చేయబోతున్నాడు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చెప్పాడు కృష్ణుడు. అంటే అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ అర్జునుడికి భగవద్గీత ప్రేరణ, ఉత్సాహం, స్ఫూర్తిని కలిగిస్తే, మన విద్యుత్ ధర్మాల్లో ఒక స్టూడెంట్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనకు స్ఫూర్తిని కలిగించదా భగవద్గీత? అంటే మనం భగవద్గీతని కేవలం
ఈ వ్యక్తులు మాత్రమే చదవాలి అని మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయకూడదండి. భగవద్గీత మానవాళి మొత్తానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి గ్రంథం, ఎంతో ఆ, ఎంతో మేలుని చేకూర్చేటటువంటి గ్రంథం. అసలు భగవద్గీత యొక్క మొట్టమొదటి పాఠం ఏమిటో తెలుసా? మొట్టమొదటి పాఠం ఏమిటంటే, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి. మనం శరీరాలం కాదు అండి. మనం చాలామంది ఈ శరీరంతో మనల్ని ఊహించుకుంటాం. మనం ఈ శరీరం అని మనం భావించుకుంటూ ఉంటాం. కానీ ఈ శరీరం కాదు, మనం ఆత్మ అన్న విషయాన్ని మొట్టమొదటిగా మన కృష్ణుడు మనందరికీ చెప్తాడు. కానీ అర్జునుడికి ఒక క్వశ్చన్ ఉంది. ఏమిటంటే, సరే ఆత్మ నువ్వు అంటున్నావు కృష్ణ, నేను యుద్ధంలో చంపేది శరీరాల్ని మాత్రమే, ఆత్మని కాదు. మా బంధుమిత్రులు వాళ్ళెవరికి చావు లేదు, వాళ్ళందరూ శాశ్వతంగా బ్రతుకుతారు. ఆ విషయాన్ని నాకు చక్కగా చెప్పావు, బాగానే ఉంది. కానీ ప్రస్తుతం నేను వారితో గడిపే ఈ సమయం వారి శరీరం ద్వారా గడుపుతున్నాను. సరే, యుద్ధంలో నేను ద్రోణున్నో భీష్మున్నో చంపేశాను, వాళ్ళు చావలేదు, వాళ్ళ శరీరాలు మాత్రమే చనిపోయాయి. కానీ వారు ఒక ఆత్మలుగా వాళ్ళ శాశ్వతమైనటువంటి జీవితం ఉంది. వాళ్ళు ఇంకెక్కడికి ఏ లోకానికి వెళ్తారు, ఇంకో దేహంలోకి ప్రవేశిస్తారు, లేదంటే భగవద్ధామానికి వెళ్ళిపోతారు, వాళ్ళు హాయిగా ఉంటారు అక్కడ. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ ప్రస్తుతం నేను భీష్ముడితోనూ ద్రోణుడితోనూ జరిపేటటువంటి ఈ సంభాషణ, ఆ భావాలు, మనోభావాల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, అదంతా శరీరం ద్వారా జరుగుతుంది కదా. కాబట్టి శరీరం ఇంపార్టెంట్. శరీరం శాశ్వతం కాకపోయినా శరీరం ఇంపార్టెంట్ అని అర్జునుడు అన్నాడండి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? ఒక చక్కటి మాట చెప్పాడు కృష్ణుడు. ఏమన్నాడంటే, కరెక్టే, నువ్వు నీ యొక్క బంధుమిత్రులతో కాలం గడపాలన్నా, నీ ప్రేమను వ్యక్తం చేయాలన్నా, వారి ప్రేమని ఆస్వాదించాలన్నా శరీరం కావాలి నీకు. అది నేను అర్థం చేసుకున్నాను. కానీ వారు అధర్మం తరపున నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చంపాల్సింది. అంటే వారి పట్ల నీకు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా, అటాచ్మెంట్ ఉన్నా, ఆసక్తి ఉన్నా, ప్రేమ ఉన్నా కూడా వారు అధర్మం తరపున నిలబడ్డారు కాబట్టి వారిని చంపవలసినటువంటి బాధ్యత నీకు ఉంది అని కృష్ణుడు అన్నాడండి. ఎంత అంటే వాళ్ళు ఎంత బంధుమిత్రులైనా కూడా, వారి పట్ల నీకు ఎంత అటాచ్మెంట్ ఉన్నా కూడా అధర్మం పట్ల ఉన్నారు కాబట్టి నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు విస్మరించొద్దు అని ఏమని చెప్పాడంటే, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. శీత ఉష్ణ సుఖ దుఃఖదాః. శీతోష్ణాలు అంటే ఏమిటో తెలుసా? శీతం అంటే కోల్డ్, చల్లగా ఉండడం అనమాట. ఉష్ణం అంటే వేడి, సమ్మర్లో వస్తుంది చూడండి వేడి, అది. సో ఎలా అయితే మీరు హీట్ అండ్ కోల్డ్ని టాలరేట్ చేస్తారో, తట్టుకుంటారో, సహిస్తారో, సహనం వహిస్తారో, ఓపు వహిస్తారో, అదేవిధంగా సుఖ దుఃఖాలని కూడా తట్టుకోవాలి, సహనం వహించాలి, ఓర్పు వహించాలి, భరించాలి. నువ్వు ఈ భీష్మ ద్రోణుల్ని ఇంకా బంధువుల్ని చంపగా వచ్చేటటువంటి ఆ బాధని, ఆ కష్టాన్ని నువ్వు భరించాలన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, చంపడం ఎందుకు, ఆ కష్టాన్ని సహించడం ఎందుకు, చంపకుండా ఉంటే బెటర్ కదా, క్షమించేస్తాను, చంపకుండా ఉంటే బెటర్ కదా అన్నాడు. కానీ భగవంతుడు ఏమన్నాడంటే, లేదు, నేను చెప్పే సహనాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. సహనం, ఓర్పు ఇవన్నీ మనం గుడ్డిగా వాడకూడదండి. ఇప్పుడు కష్ట సుఖాలని భరించాలి, గెలుపు ఓటముల్ని భరించాలి, సహించాలి. కానీ అన్యాయాన్ని, అధర్మాన్ని సహించకూడదండి. మీకు కష్టం వస్తే సహించవచ్చు, కానీ అధర్మం జరిగితే సహించకూడదు. ముఖ్యంగా ఆ అధర్మాన్ని ప్రతిఘటించే, నిర్మూలించే శక్తి భగవంతుడు మీకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సహించకూడదు. నువ్వు నీ బంధుమిత్రులను చంపు, తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత నీ మనసుకు కలిగే బాధని ఓర్చుకో, తట్టుకో,
సహించు. కానీ వారు చేసినటువంటి అధర్మాలని, దురాగతాలని నువ్వు సహించకూడదు అని అన్నాడు. ఎక్కడ సహనాన్ని అప్లై చేయాలో, ఎక్కడ అప్లై చేయకూడదో తెలుసుకునేటటువంటి పరిపక్వత మనకు ఉండాలండి. ఏది సహించాలి, ఏది సహించకూడదు. పిల్లలు అల్లరి చేశారనుకోండి, సహించవచ్చు. కానీ మరి ఎవరైనా వచ్చి చంపేశారనుకోండి, ఆటలో కొట్టారనుకోండి, మరి దారుణంగా ప్రవర్తించారనుకోండి, సహించకూడదు. చిన్న చిన్న అల్లరి సహించవచ్చు, చిన్న చిన్న అసౌకర్యాలు సహించవచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా బాధించారనుకోండి, మీ ఆఫీసులో ఉన్నారు ఎవరో మీ కాంపిటీటర్, వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా బాధిస్తున్నారు, దాన్ని సహించాల్సిన అవసరం లేదండి. భగవద్గీత యొక్క మొట్టమొదటి పాఠం ఓర్పు, సహనం అయినా కూడా అధర్మాన్ని, అన్యాయాన్ని సహించవలసిన అవసరం మనకి లేదు. అదే భగవద్గీత చెప్తుంది మనకి. అధర్మాన్ని సహించొద్దు, ప్రతిఘటించు అని అన్నాడు. తర్వాత కొంచెం లైఫ్లోకి వెళ్తే ఇది వీళ్ళ గురించి, కానీ లైఫ్లో కొంచెం లోతుగా వెళ్తే తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? చాలా చక్కటి మాట చెప్పాడు కృష్ణుడు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అన్నాడు. అంటే సమదుఃఖ సుఖం ధీరం. ఇంతకుముందు ఏమన్నాడు? శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ ఆపాయినో అనిత్య. వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అటువంటి వాటి గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. తాం స్థితిక్షస్వ భారత, అదే కాబట్టి నువ్వు భరించు, సహించు, ఓర్పు వహించు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కేవలం కష్టాన్ని, సుఖాన్ని భరించడం మాత్రం కాదు, సమదుఃఖ సుఖం ధీరం, ఆ కష్టాన్ని, సుఖాన్ని ఒక్కటిగా చూడమంటున్నాడు. కష్టం వస్తే తట్టుకోవాలి, సుఖం వచ్చినా కూడా తట్టుకోవాలి. కానీ తట్టుకుంటే సరిపోదండి, అది కష్టమైన సుఖమైన రెండు ఒకటే అని గ్రహించాలి. ఎలా అర్థమైంది ఈ మాట? ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను నేను. భగవద్గీతలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి, ఈ గంటలో ఎంత చెప్పుకుంటాం చెప్పండి. ఇప్పుడు కష్టాన్ని భరించాలి, అవునా? అది ఎందుకు భరించాలో మీకు తెలుసు, మనం ఏం చేయలేం కదా ఎలాగో. ఆ కష్టం వచ్చినా కూడా అది ఎక్కువ కాలం ఉండదు, పోతుంది. కాబట్టి అది టెంపరీ, కాబట్టి తాత్కాలికం, కాబట్టి మనం భరించవచ్చు. కానీ సుఖాన్ని కూడా భరించమంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మనకి సుఖం వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక విజయం కలిగింది, సక్సెస్ వచ్చింది, మంచి ఎగ్జామ్లో మార్కులు వచ్చినాయి, లేదంటే బిజినెస్లో పెద్ద ప్రాఫిట్స్ వచ్చినాయి అంటే అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ ఆనందాన్ని కూడా తట్టుకో, భరించు, ఓర్పు వహించు అంటున్నాడు కృష్ణుడు. ఎందుకన్నాడంటే ఈ మాట, ఇప్పుడు మనం ఒక సక్సెస్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆనందించడం వరకు ఓకే. కానీ అప్పుడప్పుడు ఆ ఆనందం గర్వంగా మారుతుంది. మరీ ఎక్కువ ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువైపోతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ అనడం తప్పులేదండి, అది ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతుంది. అది గర్వంగా మారచ్చు, అది అహంకారంగా మారచ్చు, నేనే గొప్ప అని అనిపించవచ్చు. ఒక స్టూడెంట్కి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, నేనే గొప్ప అండి, ఈ క్లాస్లో 100 మంది ఉన్నారు కానీ నాది ఫస్ట్ ర్యాంక్ అని అంటాడు. ఇక నేను ఫస్ట్ ర్యాంకర్గా అలా వాడు ఐడెంటిఫై చేసుకున్నాడు. తర్వాత ఎగ్జామ్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, తట్టుకోలేడు, సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా సెకండ్ ర్యాంక్ వస్తే ఆ అవమాన భారం భరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవునా? ఎందుకంటే సుఖానికి అలవాటు పడిపోయినటువంటి మనసు కష్టానికి తట్టుకోలేదండి. ఎందుకంటే విజయాన్ని రుచి చూసినటువంటి మనసు పరాజయాన్ని తట్టుకోలేదు. సక్సెస్ని రుచి చూసినటువంటి ఆ మైండ్ ఫెయిల్యూర్ని తట్టుకోలేదు. అందుకే సక్సెస్ వచ్చినా కూడా మీరు మరీ పొంగిపోకండి. ఆనందం వస్తే పొంగిపోవద్దు, దుఃఖం వస్తే కృంగిపోవద్దు. కొంతమంది దుఃఖం రాగానే మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, డిస్ఫంక్షనల్ అయిపోతారు. అవసరం లేదు, ఆ దుఃఖం కూడా పోతుంది, ఆ ఫేజ్ పోతుంది. కోవిడ్ టైంలో చాలామందికి చాలా కష్టాలు వచ్చినాయి, అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు కోవిడ్ లేదు కదా, కానీ వేరే జబ్బు వస్తుంది. అప్పుడు కోవిడ్ ఉంది కదా అని మరీ పొంగిపోకూడదు, ఇప్పుడు లేదు కదా అని మరీ పొంగిపోకూడదు, వేరే జబ్బు వస్తుంది. కాబట్టి కష్టమైన సుఖమైన ఈ ప్రపంచంలో తాత్కాలికం అన్న మాటని కృష్ణుడు 14వ శ్లోకంలో చెప్పాడు. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో 2.14. కానీ 15వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, సమదుఃఖ సుఖం ధీరం, అది సుఖమైన దుఃఖమైన దాన్ని సమానంగా చూడమంటున్నాడు.
ఇంతకుముందు ఏమన్నాడు? సుఖాన్ని తట్టుకో, దుఃఖాన్ని కూడా తట్టుకో అన్నాడు. అంటే సుఖం ఏదో దుఃఖం ఏదో మీకు అర్థం అవుతుంది. ఆ రెండింటి మధ్య తేడా మీకు తెలుస్తుంది. ఇది సుఖం అయినా తట్టుకోవాలి, ఇది దుఃఖం ఇది కూడా తట్టుకోవాలి. కానీ 15వ శ్లోకంలో ఏమంటున్నాడు? సుఖమైన దుఃఖమైన రెండు సేమ్ అంటున్నాడు. ఎలా అండి? ఎలా సేమ్? సుఖం దుఃఖం సేమ్? ఆపోజిట్ కదా. సుఖానికి దుఃఖం వ్యతిరేకం, దుఃఖానికి సుఖం వ్యతిరేకం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? సమదుఃఖ సుఖం ధీరం, సుఖమైన దుఃఖమైన రెండు సమానం అంటున్నాడు. అప్పుడే ఎప్పుడైతే సుఖాన్ని దుఃఖాన్ని రెండు మనం సమానంగా చూడగలుగుతామో, సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే, వారు అమృతత్వానికి అర్హులు అంటున్నాడు. అమృతత్వం అంటే ఏమిటో తెలుసా? మృతి లేకపోవడం, చావు లేకపోవడం, ఇమ్మోర్టాలిటీ అంటే అమరత్వం. అంటే చావు లేకుండా దాన్ని ఏమంటారు? తెలుగులో ఏమంటారు? ఇమ్మోర్టాలిటీ తెలుగులో ఏమంటారు? లిబరేషన్ అనుకోండి. అంటే జనన మరణాలకి అతీతంగా ముక్తిని పొందే మార్గం అనమాట. ఎప్పుడైతే మనం సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడగలుగుతామో అప్పుడే మనం మోక్షానికి అర్హులం అంటున్నాడు కృష్ణుడు. దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ముంబై నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో రావాల్సింది. ఫ్లైట్ టికెట్ బుక్ అయింది. నేను గోవర్ధని కోవిలేజ్లో ఉంటాను. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక 3 గంటల రోడ్డు ప్రయాణం ఉంది మాకు. నేను ఒక 4-5 గంటల ముందే రెడీ అయిపోయాను. ఎందుకంటే 3 గంటలు జర్నీ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఒక గంట ముందు వెళ్ళాలి. ఒక గంట బఫర్ అని పెట్టుకుని నేను రెడీ అయిపోయాను. బండి ఎలా వెళ్తుంది, మార్గ మధ్యంలో ఒక గంటన్నర తర్వాత పెద్ద ట్రాఫిక్ జామ్ వచ్చిందండి. చాలా పెద్ద ట్రాఫిక్ జామ్. నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి రాసుకున్నాను, నా పని నేను చేసుకున్నాను. అరగంట అయింది. అరగంటలో ఈ బండి, మా కారు 1 కిలోమీటర్ కూడా కదలలేదండి. అడిగాను డ్రైవర్ని, ఏంటి స్వామి ఏంటి సంగతి అని అంటే చూపించాడు. ఇంకా 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు గూగుల్ మ్యాప్లో అది పూర్తిగా థిక్ రెడ్ లైన్ అనమాట. ఈ 2 గంటలు 3 గంటలు కూడా అవ్వచ్చు, 4 గంటలు కూడా అవ్వచ్చు అని అన్నాడు. నాకు అనిపించింది ఫ్లైట్ ఎగిరిపోతుందని. వెంటనే ఏం చేశానంటే నా లగేజ్ తీసుకున్నాను. తక్కువ లగేజ్ తీసుకుని 1 కిలోమీటర్ నడిచాను. నడిచి అక్కడ ఒక ఆటో కనపడింది. ఆ ఆటో ఎక్కి దగ్గరున్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అది పక్క సందులో, పక్క లేన్లో. ఇది మెయిన్ రోడ్డు. అది పక్క లేన్లోకి వెళ్తే మనం పక్క స్ట్రీట్లోకి వెళ్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. అక్కడ రైల్వే స్టేషన్లో టికెట్ చేసేసుకున్నాను. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నటువంటి స్టేషన్లో దిగాను. అక్కడ ఒక ఆటో తీసుకుని అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. సో టైంకి ఫ్లైట్ అందుకున్నాను అనమాట. ఫ్లైట్ ఎక్కాను. కిటికీ పక్క సీట్ ఇచ్చారు, కూర్చున్నాను. కిటికీలోని చూస్తున్నాను అనమాట. కింద ఆ ఫ్లైట్ అలా మెల్లిగా పైకి వెళ్ళింది అనమాట. అలా ఎగురుతుంది. అక్కడ పైనుంచి నేను కిందకు చూశాను. ఆ రోడ్ల మీద చాలా వాహనాలు, ఎన్నో బస్సులు, కార్లు, ఆటోలు, క్యాబ్లు ఉన్నాయి. రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ట్రైన్లు కూడా ఉన్నాయి. రెడ్ సిగ్నల్ ఉంది, గ్రీన్ సిగ్నల్ ఉంది, ఇంకా చాలా హడావిడిగా ఉంది. అదంతా పైనుంచి చూస్తే అవన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూడా చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా కనిపిస్తున్నాయి అనమాట. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి పైనుంచి. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడితే నాకు దుఃఖం వచ్చింది, గ్రీన్ సిగ్నల్ పడితే ఆనందం వచ్చింది. రెడ్ సిగ్నల్ పడితే టెన్షన్ అనమాట, ఎప్పుడు అది గ్రీన్గా మారుతుందని. అంటే రోడ్డు మీద కారులో ప్రయాణం చేసేవాడికి రెడ్ సిగ్నల్ అంటే అది డేంజర్, అది కష్టం. గ్రీన్ సిగ్నల్ అంటే సుఖం. కానీ ఫ్లైట్లో ప్రయాణం చేసేవాడికి ఈ రెడ్ సిగ్నల్ వస్తే ఆగుతాడేమన్నా? అది రెడ్ సిగ్నల్ పడింది, ఫ్లైట్ ఆపండి అని ఎవరైనా అంటారా? ఫ్లైట్ ఆగదు. సరే గ్రీన్ సిగ్నల్ పడింది, ఏమైనా ఆనందం వస్తుందా మీకు? అది రెడ్ అయినా గ్రీన్ అయినా మీకు సంబంధమే లేదు, ఎందుకంటే మీరు ఫ్లైట్లో ఉన్నారు కాబట్టి. అవునా? ఇట్లా ఫ్లైట్లో ఉన్నవాడికి రెడ్ సిగ్నల్తో వచ్చేటటువంటి దుఃఖంతోనూ ఈ గ్రీన్ సిగ్నల్తో వచ్చే ఆనందంతోనూ సంబంధం లేదు. అలాగే ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటి విమానంలో ప్రయాణించే ఒక వ్యక్తికి, ఒక భక్తుడికి ఈ భౌతిక పరంగా ఉన్నటువంటి కష్ట సుఖాలతో సంబంధం లేదండి. అందుకే సమదుఃఖ సుఖం ధీరం అన్నారు. ధీరులు ఉన్నారు చూడండి, ధీరులకి సుఖమైన దుఃఖమైన ఒకటే. ఇంకొకటి చెప్తాను, చిన్న కథ కాదు, ఇది నిజంగా జరిగింది. నేను చిన్నప్పుడు అండి, నాకు 2 చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. సొంత చెల్లెళ్ళు కాదు, మా పిన్ని కూతుళ్ళు. 5 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్ల అనుకుంటా మా చెల్లి, చిన్న చెల్లి.
షాప్కి వెళ్ళాం. అప్పుడు ఆ చెల్లికి ఒక ఫోన్ కావాల్సి వచ్చిందనమాట. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేవు, నోకియా ఫోన్లు ఉండేవి. ఫోన్ కావాలన్నమాట. ఏమిటా ఫోను? బొమ్మ ఫోన్. అవునా? అది 9 కీస్ ఉంటాయి. ఫస్ట్ కీ నొక్కితే ఒక పాట వస్తుంది, రెండో కీ నొక్కితే ఇంకో పాట వస్తుంది, మూడో కీ నొక్కితే ఇంకో పాట వస్తుంది. అంటే పాటలు వస్తూ ఉంటాయి. అంటే ఆ పాట పూర్తిగా రాదు, జస్ట్ ఫస్ట్ ఒక పల్లవి వస్తుంది అనమాట, అంతే. అలా 9 కీలు నొక్కోవాలి. ఇప్పుడు ఆ పిల్ల బాగా ఆనందిస్తుంది. ఆ ఫోన్ నాకు కావాలి, ఆ ఫోన్ నాకు కావాలంటుంది. ₹50 అప్పట్లో. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం జరిగిన మాట ఇది. మా పిన్ అంది, నేను కొన్నా అంది. అక్కర్లేదు, నేను కొన్నా అంది. వేస్ట్ చేస్తాను. లేదు లేదు, నేను ఆడుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను. లేదు లేదు, నువ్వు పాడు చేయడమే కాదు, అది పని చేసినంత కాలం మా తలకాయ తింటావు, నువ్వు పడుకోనివ్వ, నువ్వు ఇప్పుడు పడితే నొక్కుతా నొక్కుతా మా చెవుల్లో అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు, అనవసరంగా మా ప్రశాంతత కోల్పోతాం మేము, కాబట్టి నేను కొననని చెప్పింది అనమాట. ఈ పిల్ల ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుంది, ఎంత దారుణంగా ఏడుస్తుంది అంటే అసలు పూర్తిగా షాప్ టాప్ లేచిపోతుంది అనమాట. మా పిన్ని ఏం చేసింది, షాప్ నుంచి బయటకు వచ్చేసింది. ఏదో కొనాలనుకుంది కానీ కొనకుండా బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ పిల్లని ఓదార్చే బాధ్యత నాది. ఇప్పుడు దాన్ని ఎత్తుకున్నాను, నేను ఎత్తుకుని మెల్లిగా తీసుకొస్తున్నాను. మొత్తం కేరింతలు రోడ్డు మీద భీకరంగా అరిసి అరిసి మరీ దారుణంగా అరుస్తుంది. నేను చెప్పాను పిన్నికి, కొనేద్దామని చెప్పాను. అంటే నేను కొనలేను, అప్పుడు నా ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నేను స్టూడెంట్ని అప్పట్లో. నేనైతే కొనలేను. ఆ పిన్నికి చెప్పాను, కొనేద్దామని చెప్పాను. సరే శాంక్షన్ చేసేసింది పిన్ని. మళ్ళీ షాప్కి వెళ్ళాం. ఎంత ఎంత అంది మా పిన్ని? ₹50. కొంచెం బేరపడింది. వాడు 50 అని అన్నాడు. ఇప్పుడు ఈ పిల్ల మనసులో, పిల్ల ముఖంలో కాస్త చిరునవ్వు. ఫోన్ శాంక్షన్ అయింది, బొమ్మ ఫోన్ శాంక్షన్ అయింది అని ఒక చిరునవ్వు అనమాట. తర్వాత ఇంకో చిన్న డెసిషన్ మేకింగ్ చేయాలన్నమాట. వాడు చూపించాడు, గ్రీన్ కలర్ చూపించాడు, పింక్ కలర్ చూపించాడు, రెడ్ చూపించాడు, బ్లూ చూపించాడు, వైట్ చూపించాడు, బ్లాక్ చూపించాడు. ఒక 4-5 రంగులు చూపించేసరికి ఏ రంగు తీసుకోవాలి అని పెద్ద పెద్ద డెసిషన్ అనమాట, లైఫ్ డెసిషన్. చిన్న పిల్లకి, 5-6 ఏళ్ళ పిల్లకి అనమాట. సరే చాలాసేపు ఆలోచించి అది నొక్కి ఇది నొక్కి పింక్ ఫోన్ తీసుకుంది. కానీ తల్లికి ఈ కలర్తో ఏమైనా సంబంధం ఉందా? ఈ పిల్లకేమో గ్రీన్ కలర్ నచ్చలేదు, బ్లాక్ కలర్ నచ్చలేదు, పింక్ కలర్ నచ్చింది. గ్రీన్ ఫోన్ ఇస్తే దుఃఖం, పింక్ ఫోన్ ఇస్తే సుఖం. కానీ గ్రీన్ అయినా పింక్ అయినా తల్లికి ఏ సుఖం లేదు, దుఃఖం లేదు. ఎందుకు? తల్లి దగ్గర నిజమైన ఫోన్ ఉంది, నోకియా ఫోన్ ఉంది కాబట్టి ఆ ఫోన్తో మాట్లాడుకోవచ్చు. ఊరికే పాటలు వినడం కాదు, మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే తల్లి దగ్గర అసలైన ప్రోడక్ట్ ఉంది కాబట్టి. ఆ బొమ్మ ఫోన్తో తల్లికి పని లేదు. అలాగే భక్తుల దగ్గర అసలైన ప్రోడక్ట్ ఉంటుందండి, భగవంతుడి పట్ల ప్రేమ. భగవంతుడికి సేవ చేయాలన్నటువంటి ఒక భావన ఉంటుంది భక్తుల దగ్గర. ఆధ్యాత్మిక సంపద ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. అలా భక్తిలో పరిపక్వత చెందినటువంటి ఆ భక్తులకి భౌతిక పరంగా ఉన్నటువంటి కష్ట సుఖాలతో నిమిత్తం లేదండి. భౌతిక పరంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా వారు ఏం చేయాలో చేస్తారు. డూ ది నీడ్ఫుల్ అంటారు చూడండి, ఏం చేయాల్సింది ఏదో చేస్తారు వాళ్ళు. కానీ దానివల్ల మరీ ప్రభావితులు కారు, మరీ ఎఫెక్ట్ అవ్వరు. వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా పెద్ద ఏమి పట్టించుకోరు అనమాట. ఎందుకు? వాళ్ళు ఆధ్యాత్మిక జీవనంలో, వారి యొక్క భక్తి మార్గంలో ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి. అప్పుడు వారు మోక్షానికి అర్హులు. భౌతిక పరంగా మెటీరియల్గా మనకు వచ్చే హ్యాపీనెస్ డిస్ట్రెస్ మీద మరి అటాచ్ అయిపోతే ఇంకా మనం స్పిరిచువల్ ప్లేన్కి ఎప్పుడు వెళ్తాం చెప్పండి? ఎలా అయితే విమానంలో ప్రయాణించే వాడికి రోడ్డు మీద ఉన్న రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్తో ఎటువంటి సంబంధం ఉండదు, దానివల్ల ఎటువంటి కష్టం కానీ సుఖం కానీ కలగదు, అలాగే ఆధ్యాత్మిక జీవనం చేసేవారికి, నిజంగా కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలల్ని ఆస్వాదించే వాళ్ళకి, నిజంగా భగవంతుడి యొక్క ఆ భక్తియుత సేవని స్వీకరించి ఆస్వాదించే వారికి ఈ భౌతిక పరంగా కష్ట సుఖాలతో పెద్దగా నిమిత్తం లేదండి. అటువంటి వారిని ధీరులు అంటారు. సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. అటువంటి వారు అమృతత్వానికి, మోక్షానికి అర్హులు. భగవద్ధామంలోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి అర్హత కలిగిన వాళ్ళు.
ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీత ప్రారంభంలోనే చెప్పాడు. ఇంకా భగవద్గీతలో వందల కొలది పాఠాలు ఉన్నాయి. ఒక గంటలో మనం ఈ 4 మాటలు చెప్పుకున్నాం. ఇక్కడితో నేను ముగిస్తాను. శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ గౌరంగ్ దర్శన్ ప్రభు. 1 అవర్ లో చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఏ విధంగా కృష్ణ భగవానుడి భోక్త, అధినాయకుడు, బంధువు, ఏం తెలుసుకుంటే శాంతిగా ఉంటాం, భగవద్గీత శాంతిని బోధిస్తుంది అని, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకైనా క్లారిటీ వస్తుంది ఈ భగవద్గీత అధ్యయనం చేస్తే అని. సో చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ప్రభుజీ. సో అంతేకాకుండా భగవద్గీత అందరికీ సంబంధించిందని చెప్పారు. చాలా అద్భుతమైన విషయం. ఒక రాజకుమారుడికే కాదు, అందరికీ కూడా, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా. ఎక్స్పెషల్లీ లాస్ట్ వన్ వెరీ వెరీ నైస్. మనీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ బాగా రిలేట్ అయ్యాయి ప్రభు. సో ఆ ఫోన్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఆప్ట్ గా ఉంది. సో చాలా చాలా ధన్యవాదాలు. సో మనం కూడా ఫోన్ కలర్ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఫోనే మనకు అవసరం లేదు యాక్చువల్ గా. సో చాలా చాలా ధన్యవాదాలు. సో కష్టాన్ని సుఖాన్ని ఏ విధంగా ఈక్వల్ గా తీసుకోవాలి, ఒక ధీరుడి కింద ఎలా ఉండాలి అన్న విషయం చాలా అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ. డియర్ డివోటీస్, ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో మీరు ప్రభుజీని అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి డివోటీస్. సో హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఏమైనా సందేహాలు ఉన్నాయండి డివోటీస్? సందేహం ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో అప్పుడు మీ పేరు మీకు పిలుస్తాం. హరే కృష్ణ. మాతాజీ హ్యాండ్ రైజ్ ఆప్షన్ కనిపించట్లేదు. ఓకే, మీ పేరేంటి మాతాజీ? శ్రీలత మాతాజీ. ఓకే, మీరు అడగండి మాతాజీ. హరే కృష్ణ. గౌరంగ దాస్ ప్రభుజీ, చాలా హ్యాపీ ప్రభుజీ మీది ఇవాళ వినడము. మేము యూట్యూబ్ లో మేము చాలా వింటూ ఉంటాము. అసలు ఎంత ఇన్స్పైర్ అయిపోతున్నాం అంటే అంత చాలా చాలా బాగుంది ప్రభుజీ. మిమ్మల్ని డైరెక్ట్ గా చూడటం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజు మాత్రం మేము ఇలా కలుస్తామని అసలు ఊహించుకోలేదు ప్రభుజీ. గౌరంగ దాస్ ప్రభుజీ అంటే అసలు నాకు మీరని తెలియదు. ఇవాళ చూసేసి చాలా ఎక్సైటెడ్ అన్నమాట. సో హ్యాపీ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా న్యాచురల్ గా ఉంటది ప్రభుజీ మీరు చెప్పడము. చాలా చాలా న్యాచురల్ గా ఉంటది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ మీరు చెప్తుంటే ఎప్పుడు టైం అయిపోయింది అనిపిస్తుంది. అంత నేచురల్ గా, అంత అర్థమయ్యేటట్టు తెలుగు స్వచ్ఛంగా చెప్తున్నారు ప్రభుజీ. ధన్యవాదాలు మీకు. దండవ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వాటి గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇవాళ మాత్రం మీది ధన్యం అయిపోయింది ప్రభుజీ. నాకైతే మాత్రానికి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మా జీవితాలలో కూడా కష్టాలు, కన్నీళ్ళు అన్ని ఉన్నాయి ప్రభుజీ. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది, ఓ ఇంతసేపు దీనికోసమైన బాధపడింది. ప్రభు చెప్పినంత వరకు మనసు కొంచెం ప్రశాంతత కలిగింది ప్రభు. మాకు కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయి. కానీ మీ స్పీచ్ చిన్న తర్వాత నాకు ఇప్పుడు రియలైజ్ అయిపోయాను ప్రభు. ధన్యవాదాలు, ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ ఒక మాట అన్నారు, సంతోషం వచ్చినా, ఎక్కువ సంతోషం వచ్చినా అహంభావం అనేది పెరుగుద్ది అని. అది చాలా 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 బాగుంది ప్రభుజీ. అన్నిటికీ అందరికీ ఉంటాయి, కాకపోతే అది గొప్ప. చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీరైతే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. మీరు ఎగ్జాంపుల్స్ చెప్పింది మాకు అట్లాగే ఎంత ఈజీగా మాకు మైండ్ లోకి ఎక్కిపోయిందంటే అంత బాగా ఎక్కిపోయింది ప్రభుజీ. చాలా చాలా బాగుంది. మిమ్మల్ని నేను చెన్నై ఇస్కాన్ కి వచ్చినప్పుడు మిస్ చేశాను. ఇప్పుడు మిమ్మల్ని దర్శించుకోవడం అనేది చాలా సంతోషం ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బాగుంటుంది ప్రభుజీ. కానీ 1 అవర్ సరిపోలేదు ప్రభుజీ. ఇంకా క్లాస్ ఉంటే బెటర్ అనిపించింది ప్రభుజీ. ఇంకా వినాలి అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. బాగుంది ప్రభుజీ. బాగుంది స్పీచ్. మార్నింగ్ క్లాసెస్ కి మాకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రభుజీ. వస్తూ ఉండండి ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. చాలా 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 ఎంత ఆనందంగా ఉంటే చెప్పలేని ఆనందం కలిగింది ప్రభుజీ మీ స్పీచ్ వింటుంటే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. అర్థమయ్యేటట్టు వేరే చాలా ఎక్కువ కష్టమైన పదాలతో కాకుండా మా జీవనంలో డైలీ జీవనంలో ఏ విధంగా మేము అన్వయించుకోగలము చాలా ఈజీగా ఉన్నాయి అని అనిపించేటట్టు చాలా చక్కటి ఉదాహరణలతో చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మీరు అప్పుడప్పుడు రావాలి ప్రభుజీ, మాకు ఇట్లాంటి దర్శన భాగ్యాలు ఇవ్వాలి, ఇట్లాంటి మంచి మంచి సలహాలు సంప్రదింపులు ఇవన్నీ చెప్పాలి ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మేము ఈ దర్శన భాగ్యం లభించడం మా పూర్వజన్మ పుణ్యం ప్రభుజీ. మీ ప్రవచనంలో మాకు చాలా చాలా బాగుంది. ఈ గీత గాయని వల్ల మేము భగవద్గీతకి ఇంకా చాలా దగ్గర అయ్యాము. చాలా చక్కగా మేము నేర్చుకుంటున్నాము. కొంతకాలంగా మీ ప్రవచనాల వల్ల మేమే కాకుండా చాలా మంది కూడా ఈ మిగతా మతాలకి జోలికి పోకుండా ఇందులోనే ఇంకా కొంచెం వృద్ధి అవుతున్నారు. మీ వల్ల చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గీతని పఠిస్తున్నారు. మీకు ఎంతో ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఫ్లైట్ ఎగ్జాంపుల్ అయితే సూపర్ ఉంది ప్రభుజీ. మనకి మామూలుగా అయితే రోడ్డు మీద పోతే గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ అని, అదే భగవద్ధామంలో పోతుంటే మనకి అసలు ఏ అడ్డంకులు రావు అనేది మటుకి చాలా బాగుంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మన పాఠ్యాంశాలలో కూడా భగవద్గీత ఒక పాఠం మోడరేటర్ whoever is it, ప్రభు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో కవిత మాతాజీ మీకు ఏమైనా సందేహం ఉందా అండి? హరే కృష్ణ ప్లీజ్, ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ, డౌట్ ఉందండి. హరే కృష్ణ ఒక్కసారి మంగతాయ మాతాజీ ప్లీజ్ అండి. కవిత మాతాజీ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, నాకు మెయిన్ ఈ హరినామ స్మరణం అంటే మహామంత్రముకి చెప్తుంటారు కదా, ఇన్ని మాలలు చేయాలి అని. అయితే నాకు కుటుంబ బాధ్యత వల్ల ఎంత చేయాలో చేయలేకపోతున్నా, ధ్యాస ఉండట్లేదు. అంటే చేయాలనుకుంటున్నా కానీ అది 1-2 మాత్రమే, దానికి మించి చేయలేకపోతున్నా బాధ్యతల వల్ల. నెక్స్ట్ ముఖ్యంగా మనసు పెట్టాలి. భగవంతుని మనం చేరాలంటే మనసు పెట్టాలి. ఆ మనసు ఉన్నా కూడా బాధ్యతలు ఎక్కువ ఓవర్కమ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైం సరిపోదు, నిజానికి కూర్చోవాలి అలా అనిపిస్తుంది. అంటే నా మనసు నా కంట్రోల్ లేదు. ఈవెన్ దో నేను కృష్ణుని గురించి ఆలోచిస్తున్నా కూడా నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. అంటే 1 మాల 2 మాలలకే చాలా కష్టం అవుతుంది. ఆ మనసుని కంట్రోల్ చేసి నేను కృష్ణుని యందు ధ్యాస ఉంచి నేను కృష్ణుని భక్తిలో ఉండి హరినామ స్మరణ చేయాలి అంటే నేను మనసుని ఎలా నిగ్రహించుకొని నా బాధ్యతలు నిర్వహిస్తూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ నేను ఎలా రీచ్ కాగలను. అంటే నాది ఏజ్ ఇప్పుడు 43 అండి. నేను డెఫినెట్ గా 50 లోపల మొత్తం కంప్లీట్ గా నేను చేయాలి, సేవ చేయాలి, ఇస్కాన్ లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలని ఉంది, మనసులో ఉంది, కానీ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. దాని గురించి కొంచెం వివరణ ఇస్తారా? భగవద్గీతలో 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. 26వ శ్లోకం చదవండి. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేత్ ఆత్మనియమవశం నయేత్. ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో మళ్ళీ ఆ మనసుని లాగి తీసుకొచ్చి దీని మీద ధ్యానం చేసే విధంగా చేయాలి. అది టైం పడుతుంది, అది కష్టం, అంత సులువు కాదు. అయినా కూడా కృష్ణుడు ఏమంటాడంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. అంటే మనం అభ్యాసం చేస్తే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనసు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. 2 మంత్రాలు చేస్తారు, 4 మంత్రాలు చేస్తారు, మైండ్ ఇంకా దేని గురించి ఆలోచిస్తుంది. మళ్ళీ 1 నిమిషంలో రియలైజ్ అవుతారు మైండ్ ఇంకా దేని గురించి ఆలోచిస్తుందని. మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, మళ్ళీ చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే మెల్లిగా మనసు కంట్రోల్లోకి వస్తుంది. మనం శాయశక్తిలో ప్రయత్నించాలి, భగవంతుడికి ప్రార్థన చేయాలి, భగవంతుడిని వేడుకోవాలి. స్వామి, నా మనసు అదుపులో లేదు, కాస్త నీ అనుగ్రహాన్ని చూపించి నా మనసు కాస్త నియంత్రణలోకి, అదుపులోకి వచ్చి నీ మంత్రం మీద, నీ సేవ మీద, నీ నామం మీద ధ్యాస పెట్టే విధంగా నన్ను అనుగ్రహించు అని భగవంతుడిని వేడుకుంటే ఆయన దయ వల్ల అదుపులోకి వస్తుంది. ఇంకా బాధ్యతలు అంటారా,
వీలైనంత చేయండి, శాయశక్తులు చేయండి. దాన్ని విస్మరించలేం మనం. కానీ దానితో పాటుగా ఇది కూడా రోజుకు 1 గంట 2 గంటలు 3 గంటలు అలా వెచ్చించండి, ట్రై చేయండి. మెల్లిమెల్లిగా దాన్ని పెంచుకుంటూ రండి. ఇప్పుడు అర్జునుడు కూడా నేను బాధ్యతలని వదిలిపెట్టేస్తాను, బాధ్యతల్ని వదిలిపెట్టి నేను అడవికో వెళ్ళి భిక్షం ఎత్తుకొని బతుకుతాను, చదువుతాను, చేసుకుంటాను, జపం చేసుకుంటాను అంటే కృష్ణుడు అన్నాడు లేదు లేదు, ఇది కూడా చేయాల్సింది అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు అంటే ఎప్పుడు నన్ను స్మరించుకో, మామనుస్మర. తర్వాత ఏమన్నాడు? యుధ్యచ, యుద్ధం కూడా చెయ్యి. ప్రతిసారి నిన్నే స్మరిస్తే యుద్ధం ఎక్కడ వద్ది? యుద్ధం చేస్తే నేను ఎక్కడ స్మరిస్తాను అని డౌట్ ఉంటే దానికి ఆన్సర్ ఏమిటి తెలుసా? ప్రతి క్షణం స్మరించలేం మనం ప్రతి క్షణం స్మరించలేం. కానీ ఇప్పుడు సపోజ్ మీరు దేవుడి కోసం వంట చేశారనుకోండి, దేవుడికి నైవేద్యం చేయడం కోసం పరవణం వండారు, వంట చేస్తున్నారు. ఆ పరవణం చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు మీ మనసు కృష్ణుడి గురించి ఆలోచించి కృష్ణ 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 స్మరణలోకి వెళ్ళిపోయారు, ధ్యానంలోకి వెళ్ళిపోయారు. పరవణం మాడిపోయింది, పాలు పొంగిపోయింది. అది సేవ, అది సరైన సేవ. అంటే కృష్ణనామస్మరణ చెయ్యాలి, కృష్ణ స్మరణ చెయ్యాలన్న నెపంతో సేవల ఆటకం కలిగించకూడదు కదా. అది కుటుంబాన్ని చూసుకోవడం కావచ్చు, యుద్ధం చేయడం కావచ్చు, పరవణం అనడం కావచ్చు, చదువుకోవడం కావచ్చు, ఉద్యోగం చేయడం కావచ్చు, ఏదైనా అది మీరు దేవుడి కోసం చేస్తే, భగవంతుడి ప్రీత్యర్థం చేస్తే, ఆయన్ని మెప్పించాలని, ఆయన సేవగా మీరు గనక ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది కూడా కృష్ణ చైతన్యమే, అది కూడా కృష్ణ స్మరణతో సమానమే. ప్రతి క్షణం భగవంతుడిని మనం స్మరించలేకపోతాం. కానీ చేసే ప్రతి పని ఆయన కోసమే చేస్తే అది కృష్ణ స్మరణతో సమానం. కాబట్టి మీరు మీ కుటుంబ బాధ్యతలను నిర్వహించండి. దానితో పాటుగా కొంచెం ఎక్స్క్లూజివ్ టైం ఇవ్వండి. రోజుకి 2 గంటలు ఎంతో, పొద్దున పూజ చేసుకోవడానికి 1 గంట సేపు భాగవతం వినడానికి, భగవద్గీత వినడానికి, అలా కొంత సమయాన్ని కేటాయించండి. మిగిలిన సమయాన్ని మీరు విద్యుత్ ధర్మాలని భగవంతుడి కోసం చేస్తున్నానన్న భావనతో చేయండి. పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఈ పిల్లలు ఎవరు? దేవుడి బిడ్డలు. ఆ దేవుడు ఈ బిడ్డల్ని నా బిడ్డలుగా పుట్టించాడు కాబట్టి వీళ్ళని నేను కేర్ తీసుకోవడం నా ధర్మం, నా బాధ్యత, నా భక్తిలో భాగం. వారిని భక్తులుగా తీర్చిదిద్దడం నా యొక్క బాధ్యత తల్లిగా అన్నటువంటి ఒక ఆ భావనతో మీరు కుటుంబ సభ్యులను చూసుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇంటి పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా అది దేవుడి కోసం చేస్తున్నాను అన్న భావనతో చేయండి. అది కూడా భక్తి. భక్తులకి ఈ మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని 2 ఉండవండి. అంత స్పిరిచువల్ లైఫే. వాళ్ళు అన్నం తింటున్నా స్పిరిచువల్ లైఫే, పడుకున్నా స్పిరిచువల్ లైఫే, ఉద్యోగం చేసిన స్పిరిచువల్ లైఫే, పిల్లలను చూసుకున్న స్పిరిచువల్ లైఫే, పెద్దవాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు చూసుకున్న స్పిరిచువల్ లైఫే, జపం చేసిన స్పిరిచువల్ లైఫ్. ఎందుకంటే ప్రతిదీ భగవంతుడి కోసం చేస్తున్నారు కాబట్టి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. 8:30 అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చాలా చాలా బాగా శ్రీప్రద మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఓకే ప్రభు శ్రీవల్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ గౌరంగ్ దర్శన్ ప్రభు ఫర్ యువర్ వండర్ఫుల్ అసోసియేషన్. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీహరి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అంకుల్ ప్రభు వస్తున్నారా? రావడం లేదు. ఓకే. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. మనం కంటిన్యూ చేయొచ్చు. మాతాజీ కూడా ఉన్నారు ఇక్కడ. ప్రభుజీ అంకుల్ ఐఫోన్ అని ఉంది. ఇక్కడ ఉన్నారా? అంకుల్ ప్రభు ఉన్నారా? ఓకే ఉన్నారు. ఓకే పిలుస్తాం ఒక నిమిషం. హరే కృష్ణ ప్రభు. అంకుల్ ప్రభు ధన్యవాద ప్రణామం. సార్ పిలుస్తారా ప్రభుజీ? అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేస్తానండి. ఎస్ ప్రభు. ప్రభుజీ వచ్చారు. హరే కృష్ణ శ్రీ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ డియర్ డివోటీస్. ఇప్పుడు మనతో పాటు మన ఇస్కాన్ శేషాద్రిపురం టెంపుల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ అంకుల్ కేశవ ప్రభుజీ ఉన్నారు. సో ప్రభుజీ ఎంత చక్కగా మన ఇస్కాన్ శేషాద్రిపురం కాంగ్రిగేషన్ ఎంత బాగా గైడ్ చేస్తున్నారు. 100s డివోటీస్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 1000s వరకు కూడా డివోటీస్ అయ్యారు. రెగ్యులర్ గా వాళ్ళందరూ చక్కగా
ప్రోగ్రామ్స్ లో అందరు కూడా పాల్గొంటున్నారు. ఎన్నో భక్తి సాధనస్ అన్నిటికీ కూడా ప్రభుజీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మన గీతా జ్ఞాన్ ఈ విధంగా ఉంది అంటే మొత్తం ప్రభుజీ గైడెన్స్ మూలంగానే ఇదంతా జరుగుతుంది. Thank you so much, Uncle Prabhuji, for your association. Kindly address all our Gita Jnan members, Prabhu, so that they can inspire and move forward in their spiritual life, Prabhuji. Hare Krishna, Prabhuji. Hare Krishna to all devotees who are gathered. Actually, I told Shri Prabhu when he invited me, I said, totally, I can't speak Telugu and I can't understand Telugu. So what's the views of devotees there? But Shri Prabhu said, no, please come for a few minutes. Then I came and then I left again. But when I can please Prabhu for 5 minutes. Shri Prabhu also wanted, I said, okay, let me join for 5 minutes. This is, you are all as Krishna chosen in battlefield, Arjuna, to give this Gita Gyan. And as they say, it is a total Givitam. So you are also all chosen by Srila Prabhupada and Krishna to learn Bhagavad Gita. This is the which you have done. This is a very, very basic course. If you want to learn more, you have to be connected with the Mataji, who's taking you, who was connected with you for last 18-20 days and was trying to give whatever her capacity was there. And if you further you will try to connect with her, she will make more knowledgeable. In Bhagavad Gita is like this. Every time you read, you will find something new in Bhagavad Gita. So Bhagavad Gita is so deep subject actually. It is very difficult to understand. Only who is the bhakti, who knows the bhakti and who has learned from his guru, they only can further Gita Gyan. So congratulations to all of you. 150-60 number who has completed this course. And please go for second level, third level till you start preaching also. Everybody should try to preach more about this Bhagavad Gita. Thank you very much, Mataji, for inviting me. All the Krishnamati Rastu. Thank you so much, Uncle Keshav Prabhu, for your wonderful blessings and association. Thank you so much, Prabhuji. Hare Krishna. హరే కృష్ణ. సో అంకుల్ కేశవ ప్రభు మన అందరినీ బ్లెస్ చేశారు. కృష్ణ మతి రస్తు. అరే సో అంతేకాకుండా ఇంకా లెవెల్ 1 18 days తో ఆగకుండా ఇంకా లెవెల్ 2 ఫర్దర్ లెవెల్స్ లో ఇంప్రూవ్ అవ్వండి. మీ అందరూ తెలుసుకోవటమే కాదు, ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా మీరు ప్రచారం చేయాలి. అది మీ అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ అని చక్కగా మనందరికీ కూడా బాగా ఇన్స్పైర్ చేశారు. సో హరే కృష్ణ. సో శ్రీహర్ ప్రభు, సో అనౌన్స్మెంట్స్, ఫ్యూచర్ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్స్ చేయమంటారు ప్రభు. Announcements మీరు కంటిన్యూ చేయండి. Yes, we can go to the announcements. Yes. Announcements. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మనం చాలా అదృష్టవంతులు. చక్కగా మనకి అంకుల్ కేశవ ప్రభు యొక్క బ్లెస్సింగ్స్ వచ్చాయి. అలాగే గౌరంగ దర్శన్ ప్రభు యొక్క సాంగత్యం దొరికింది. సో మీ అందరూ చాలా చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. వెరీ వెరీ ప్రాక్టికల్ టిప్స్ అని అనుకుంటున్నాను. సో ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి లెవెల్ 1 కంప్లీట్ అయింది 18 days. సో సర్టిఫికెట్ కి పొందడానికి మనకి ఆల్రెడీ మీకు ఫామ్ అనేది పంపించారు. ఎవరైతే 12 days అటెండ్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ అనేది ఇవ్వబడుతుంది. మీకు సర్టిఫికెట్ ఓన్లీ సాఫ్ట్ కాపీ కావాలంటే మీరు పంపించిన ఈమెయిల్ అడ్రస్ కి అది వస్తుంది. ఒకవేళ హార్డ్ కాపీ కావాలి అనుకుంటే సో అది మన హరే కృష్ణ. సో వినిపిస్తుందా నా మాట? హరే కృష్ణ. Yes, Mataji, continue, please. ఓకే. సో ఎవరైతే హార్డ్ కాపీ తీసుకోవాలనుకున్న వారు బెంగళూరు వాళ్ళైతే ఇస్కాన్ శేషాద్రిపురం వాళ్ళు అక్కడికి వెళ్తే టెంపుల్ కి 2nd March 10 గంటలకి అక్కడ మన టెంపుల్ లో సీనియర్ డివోటీ చేతుల మీదుగా మీరు సర్టిఫికెట్ తీసుకోవచ్చు కదండి. 2nd March 10 గంటలకి కదండి. వెళ్ళగలిగిన వాళ్ళు డైరెక్ట్ గా బెంగళూరు వాళ్ళు ఇస్కాన్ శేషాద్రిపురంలో వాళ్ళు హార్డ్ కాపీ కలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఫామ్ లో మీరు హార్డ్ కాపీ కావాలని మీరు ఫిల్ చేయాలి.
అప్పుడే మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అలా కాకుండా బెంగుళూరు కాకుండా వేరే వాళ్ళకి హార్డ్ కాపీ కావాలి అంటే మీరు అందులో మెన్షన్ చేయండి. సో మేము అక్కడ దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేస్తాము. బట్ అది మీకు ఎంత తొందరగా అవైలబిలిటీ అవుతుందని మేము ప్లాన్ చేసి చెప్తాం. రైట్. ఇస్కాన్ శేషాద్రిపురం టెంపుల్ కనెక్టర్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే గనక 2nd మార్చ్ లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ కూడా సాఫ్ట్ కాపీ పంపించబడుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మనకి నెక్స్ట్ వీక్ సాటర్డే, నెక్స్ట్ వీక్ అంటే ఈ సాటర్డేనే మనకి 22nd ఫిబ్రవరి మనకి జప వర్క్ షాప్ ఉంటుంది. జపం యొక్క ప్రాముఖ్యత, ఎందుకు మనం జపించాలి, ఏ విధంగా జపించాలి, జపించడానికి కావాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటాం. ఆ రోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మనకి లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. వీక్లీ ట్వైస్ క్లాసెస్ ఉంటాయి. సోమవారం, గురువారం 6 నుంచి 7:30 వరకు ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ మనం 700 శ్లోకాలు శ్లోకా బై శ్లోకా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు గీతా మాస్టర్ క్లాస్ అని, వెరీ స్పెషల్ సెషన్స్ అని కొన్ని జనరల్ టాపిక్స్ మనం తీసుకుని వాటిని కూడా డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా మనం శ్రీల ప్రభుపాద గారి పుస్తకంలో అధ్యయనం చేస్తూ భగవద్గీత ప్రిన్సిపల్స్ ని మన నిజ జీవితంలో ఆచరిస్తూ ఇంకా మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనందరికి బాగా ఉపయోగపడేది ఏంటి? యాత్ర. భక్తులతో కలిసి మనం యాత్రకి వెళ్తాం. ఎంతమంది చూసారు? ఆల్రెడీ మన గ్రూప్ లో ఒక పోస్టర్ పంపించారు, మాయాపూర్ యాత్ర వస్తుందని. ఎవరైనా చూసారా పోస్టర్ ని? మాది కాకుండా హరికృష్ణ ఎవరైనా చూసారా మాయాపూర్ రాలేదు పోస్టర్? మాతాజీ. ఆల్రెడీ పంపించాం 7 PM చూసాం 3 PM. చూసాం చూసారా? వచ్చింది చూసాం వచ్చింది. మాతాజీ చూసాం ఎవరైతే చూసాం రాలేదు అంటున్నారో వాళ్ళ గ్రూప్ చూడలేదు. 7 PM 3 PM లో ఆల్రెడీ శ్రీజ మాతాజీ గ్రూప్ అడ్మిన్ పంపించారు. రైట్. సో మీరు చూడండి. సో యాత్రకి ఎవరైతే వెళ్తారో తర్వాత యాత్రకు వెళ్లే ముందు ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. ఎవరికైతే మీకు అవకాశం ఉంటుందో మీరు చూడండి, అందులో డేట్స్ అవి మీకు అవకాశం ఉంటే డెఫినెట్ గా యాత్రకి వెళ్ళండి. భక్తులతో యాత్రకు వెళ్ళినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందంటే రాకెట్ లాగా అయిపోతుంది, వెరీ ఫాస్ట్. యాత్రకు వెళ్లే ముందు ఒక పర్సన్ లా ఉంటాం, వెళ్ళొచ్చిన తర్వాత వేరేలా ఉంటాం. సో అవకాశం ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. డెఫినెట్ గా యాత్రకు వెళ్లే అవకాశం ఉన్న వాళ్ళు యాత్రకు రిజిస్టర్ చేసుకోండి. ఆ డేట్స్ అవి కనుక్కోండి. అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ పోస్టర్ లోనే మీకు నెంబర్ ఇస్తారు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఫర్దర్ డీటెయిల్స్ కానీ. ఓకే. సో ఈ విధంగా మనకి ఇంత అద్భుతంగా ఇప్పుడు ప్రెసెంట్ గీతాధ్యాయం జరుగుతుంది అంటే వెనకాల ఎంత మేనేజ్మెంట్ జరుగుతుంది, ఎంతో అడ్మిన్ టీం ఉంటుంది కదండి. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఈ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయింది. హిస్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ యొక్క ఇన్స్పిరేషన్ తో, అలాగే హిస్ గ్రేస్ అంకుల్ కేశవ ప్రభు యొక్క సపోర్ట్ తో, అలాగే మనకి హిస్ గ్రేస్ అనాది జగన్నాథ్ ప్రభు, అలాగే ఆయన యొక్క టీం, వీళ్ళందరూ కలిపి స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం. సో ప్రెసెంట్ ఇప్పుడు మన గీతాజ్ఞాన్ని ఎవరి ఆధ్వర్యంలో ఎవరి గైడెన్స్ లో జరుగుతుందంటే హర్ గ్రేస్ బృందా మహారాణి మాతాజీ మరియు హిస్ గ్రేస్ మహానంద ప్రభు యొక్క మెంటర్షిప్ లో, అలాగే హిస్ గ్రేస్ శ్రీహరి శ్రీధర్ ప్రభు యొక్క వండర్ఫుల్ లీడర్షిప్ లో జరుగుతుంది. సో దిస్ అ వెరీ బిగ్గెస్ట్ బ్యాచ్, గీతాజ్ఞాన్ బ్యాచ్ 12. సో ఎంత వండర్ఫుల్ గా వెరీ స్మూత్ గా ఎంతలా మేనేజ్ చేస్తున్నారంటే ప్రభుజీ, వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ బ్యాచ్ అనేది చాలా బాగా సక్సెస్ఫుల్ గా వెరీ స్మూత్ బ్యాచ్ అన్నమాట. సో మోర్ దాన్ 500 మెంబర్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, 7 బ్యాచెస్ రన్నింగ్ అట్ ద సేమ్ టైమ్, ఆల్మోస్ట్ 7 PM కదండి. సో ఏ గ్రూప్ లో ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా రెడీగా ఉంటున్నారు శ్రీ ప్రభుజీ. సో ఈ విధంగా మన అదృష్టం. సో ప్రభుజీ మనతోనే ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభు 2-3 సెంటెన్సెస్ డెఫినెట్ గా మమ్మల్ని అందరినీ మీరు ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడాలి, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అన్సక్సెస్ఫుల్ అయిపోతుంది. రైట్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్, హ్యాండ్ ఓవర్ టు యు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. సో హరే కృష్ణ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా హరే కృష్ణ ప్రభుజీ కంగ్రాచులేషన్స్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. సో నేను మీరు పంపించినటువంటి టెస్టిమోనియల్స్ అన్ని కూడా చదువుతున్నాను, మీరు పంపించిన వీడియో టెస్టిమోనియల్స్ కూడా చూస్తున్నాను. చాలా సంతోషంగా అనిపించింది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. కాకపోతే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన గౌరంగ దర్శన్ ప్రభు చెప్పినట్టు, అనుకూల్ ప్రభు చెప్పినట్టు, ఇదేంటంటే మనం ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ మేము చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. అంటే నెక్స్ట్ వచ్చే 1 ఇయర్లో 700 శ్లోకాలన్నీ కూడా మీరు చదవచ్చు. ఇంకా చాలా 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 ప్రోగ్రామ్స్ ఉంటాయి.
మీరు దయచేసి జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్ క్విట్ అవ్వకండి, ఇక్కడే ఉండండి, ఈ వాట్సాప్ గ్రూప్లో ఉండండి. మేము ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ గౌరంగ దర్శన్ ప్రభు వచ్చారు, అసోసియేషన్ వచ్చింది, అండ్ దెన్ ఇక్కడ మన టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చారు, అనుకుల్ కేశవ్ ప్రభు వచ్చారు, బృందా మహారాణి మాతాజీ కూడా ఇక్కడే ఉన్నారు, అండ్ దెన్ శ్రీప్రద మాతాజీ చాలా అద్భుతంగా చెప్పారు క్లాసెస్ అన్ని కూడా. సో అన్ని టెస్టిమోనియల్స్లో మాతాజీని చాలా బాగా పొగిడారు. సో చాలా బాగా చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ మాతాజీ, చాలా సక్సెస్ఫుల్గా ఈ బ్యాచ్ అంతా కూడా అయినందుకు కంగ్రాట్స్ మీ అందరికీ కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna. Thank you so much, Prabhu, for inspiring us. Hare Krishna. Vrunda Maharani Mataji, please address our members, Mataji. Mataji is busy. So Mataji Busy. sir. Okay. Jai. Okay. Thank you, Mataji. Okay. So, Prabhuji, so that's it, right? So we are done. Okay. So thank you so much. Dear devotees, do you have ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఈ సర్టిఫికెట్స్ కానీ ఫర్దర్ ప్రోగ్రామ్స్ కానీ మీకేం సందేహాలు లేవు కదా? ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? మాతాజీ శేషాద్రిపురంలో ఉదయం 10 గంటలకు సాయంత్రం మాతాజీ. ఒక్క నిమిషం 1 by 1 ఇందాక కూడా గౌరంగ దర్శన్ ప్రభు వచ్చినప్పుడు ఇలాగే అందరూ ఒకేసారి మాట్లాడేశారు. 1 by 1 మాట్లాడాలి కదండి. ఎవరికి సందేహం ఉందో వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయాలి. సో అప్పుడు మేము అడుగుతాం అనమాట, ఏంటి మీ సందేహం అని, రైట్? అప్పుడు చాలా బాగుంటుంది, రైట్? ఓకే. సో ఇస్కాన్ శేషాద్రిపురంలో 10 AM కి ఆ రోజు సర్టిఫికెట్స్ అనేది ఇవ్వబడతాయి. ఎవరైతే ఇస్కాన్ శేషాద్రిపురం బెంగళూరులో కలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజు 2nd March 10 AM కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు హార్డ్ కాపీ. ఓకే. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? రామశివ ఎవరండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది మా సర్టిఫికేట్స్ మేము మా ఈమెయిల్ అడ్రస్ కే పంపిస్తారా మాతాజీ? ఒకవేళ రాకుంటే మరి ఎట్లా మాతాజీ? మాకు ఈమెయిల్ అడ్రస్ మీకు వస్తుంది. మీరు ఏదైతే ఫామ్ లో సర్టిఫికేట్ ఫామ్ లో మీరు ఫిల్ చేసిన ఈమెయిల్ ఐడికి మీకు సర్టిఫికేట్ అనేది పంపబడుతుంది. ఓకే మాతాజీ. ఎంత టైం పడుతుంది మాతాజీ? 15 days పడుతుందా దానికి? 15 days ఏం పట్టదు. ఓకే, అట్లీస్ట్ 10 days, 1 week to 10 days, 7 to 10 days లో మీకు వస్తుంది మాతాజీ. ఎందుకంటే మేము దూరం ఉంటాం కదా మాతాజీ, మాది హైదరాబాద్. మాది మీరు గ్రూప్స్ లో మీరు మాతాజీ మెయిల్ లో అయితే మీరు ఎక్కడున్నా పర్వాలేదు కదా. సాఫ్ట్ కాపీకి మీరు ఎక్కడున్నా ఏం పర్వాలేదండి. మీరు హార్డ్ కాపీ సెలెక్ట్ చేస్తే కనుక దగ్గరున్న ఇస్కాన్ టెంపుల్ తో మేము టైఅప్ చేయడానికి టైం పడుతుంది, కానీ మీకు సాఫ్ట్ కాపీ మీకు వచ్చేస్తుంది 7 to 10 days లో. ఓకే, మెయిల్ పంపిస్తాం, వాట్సాప్ లో కాదు, మెయిల్ కి వస్తుంది మీ సర్టిఫికేట్. ఓకే, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ శాంతకుమారి మాతాజీ, ఏమైనా సందేహమా? మీరు అడిగినట్టున్నారు కదా సందేహం. మాతాజీ నేను ఇసుకంటే శేషాద్రిపురం వెళ్తాను మాతాజీ. వెళ్ళండి 10 o'clock మీరు కలెక్ట్ చేసుకోండి 2nd March. ఓకే మాతాజీ. 2nd March వెళ్తాను మాతాజీ. ఓకే. జై. వాణి మాతాజీ, ఏమైనా సందేహమా? మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రికార్డింగ్ ఉందా మాతాజీ ఇప్పుడు జరిగిన క్లాస్? షేర్ చేస్తామండి, గ్రూప్స్ లో షేర్ చేస్తాం డెఫినెట్ గా. వాణి మాతాజీ అడగండి. హరే కృష్ణ మాతాజీ. సరిగ్గా అందుకని లేక సరిగ్గా అందలేదు. ఓకే మాతాజీ, షేర్ చేస్తామండి, రికార్డింగ్ షేర్ చేస్తాం. వాణి మాతాజీ అడగండి. అయితే మీరు ఇప్పుడు భగవద్గీత క్లాసులు గురువారం కాకుండా ఇంకో రోజు ఉంటుందండి? గురువారం సోమవారం గురువారం ఉంటుంది. అదే గురువారం కాకుండా వేరే రోజు పెట్టడానికి అవకాశం ఉంటుందా? గురువారం ఏమన్నా ప్రాబ్లమా? అంటే ఇక్కడ మేము డైలీ సాయిబాబా పూజ చేసుకుంటాము గురువారం నాకు ఆ టైం. ఓకే, సోమవారం గురువారం అయిందంటే మీరు ఎప్పుడైనా అటెండ్ అవ్వలేకపోతే అప్పుడు రికార్డింగ్ వినండి మాతాజీ. ఓకే, రైట్. ఓకే, లక్ష్మి నంబూరు మాతాజీ, ఏమైనా సందేహం అండి? మాతాజీ హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మేము ఆల్రెడీ గీతా జ్ఞాన్ 11 లో 18 days క్లాసులు విన్నాము, అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తారా ఇవ్వరా సర్టిఫికేట్? అటెండ్ అయితే మళ్ళీ ఇస్తామండి. ఆల్రెడీ 12 బ్యాచ్లు అటెండ్ అయ్యి 12 సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము అటెండ్ అయ్యామండి 18 days క్లాసెస్. మీరు ఫామ్ ఫిల్ చేయండి, మీకు ఇవ్వబడుతుంది మాతాజీ. 18 days విన్నాం ఇప్పుడు క్లాసులు కూడా. మీరు ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఇస్తామండి. హరే కృష్ణ. సో మనందరితో పాటు మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ. వృందా మహారాణి మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. సెకండ్. హరే కృష్ణ మాతాజీ. వృందా మాతాజీ నమస్కారం.
Hare Krishna. Hare Krishna Mataji, మాతాజీ బృందా మాతాజీ Mataji. దండవత్ ప్రణామ్. మాతాజీ దండవత్ ప్రణామ్. Hare Krishna Mataji, మాతాజీ దండవత్ ప్రణామ్. చాలా సంవత్సరాల తర్వాత మీ సాంగత్యం దొరికింది. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. Hare Krishna. హరే కృష్ణ బృందమా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మాతాజీ. ప్లీజ్ అన్మ్యూట్ మాతాజీ. I You think can make her it co-host, got Miss. muted. I will, one second, I will post. Yes. Hare Krishna Mataji. Hare Krishna. Hare Hare Krishna, Krishna. all devotees. Please accept my humble obeisances. So, I am extremely, very, very deeply inspired by all of your immense enthusiasm. It was such a wonderful program today. And Shri Prada Mataji has been sharing with me how the last 18 days have gone so very well. And Mataji was very inspired by all of your wonderful participation. And I felt even more inspired to read her feedback every day. So, such a wonderful, enthusiastic batch of devotees. And I am deeply inspired just by hearing and seeing all of you. So, as you have heard, from the last 18 days and today from His Grace Gaurang Darshan Prabhu, from Anukul Keshav Prabhu, the Bhagavad Gita for us is a way of life. Okay, it is basically Lord Krishna's guidance for us on how to get through our daily lives, applicable very much even in the present day, even today. Okay, so all of us like Arjuna are facing many different circumstances as we get through our daily lives, and the Bhagavad Gita is a guide for us. So it is practically applicable even today. And so let us keep this, let the Gita be our guiding source for all the problems or the issues that we face every day. And if we continue like this, then we will definitely learn how to react in such a way that will bring you peace as well as will please the Lord. Okay, so from now on, I request all of you, please keep Krishna in the center. All our usual daily work will continue as usual. There will not be a pause to anything. The only difference is that we keep Krishna in the center of all our activities. Okay, and please continue to stay with us because we will have many exciting programs planned for you coming your way very soon, as Mataji just described. So please stay with us throughout this wonderful, wonderful journey. We have many more things to share with you, which will surely inspire you. And thank you very much again. So I thank each and every one of you who have participated. I thank Shri Prada Mataji for your wonderful contribution, Mataji, over the last 18 days. Thank you very much, Shri Hari Prabhu. You have led through another successful batch of Gita Gyan and in 6 different languages. So congratulations. Thank you very much. And also I convey my extreme regards to His Grace Gaurang Darshan Prabhu and Anukul Keshav Prabhu for blessing us today. Thank you all very much. Hare Krishna. Hare Krishna. Thank you so much, Mataji, for inspiring all of us. Thank you so much, Mataji. Dhanavad Pranam. Hare Krishna. సో థ్యాంక్ యూ డివోటీస్. ఇంకేమైనా సందేహాలు? ఇందాక ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ప్రభావతి మాతాజీ, ఏమిటండి సందేహం? హరే కృష్ణ. మ్యూట్ చేసుకోగలుగుతున్నారా లేదా? లేదు, నేను జస్ట్ నో ఓన్లీ జాయిన్ అయ్యానమ్మా అని చెప్పి మరి నాకు ఐఎమ్ వెరీ సారీ టు సే జస్ట్ నో ఓన్లీ ఐ జాయిన్. సో నాకు సందేహాలు. కొత్త ప్రభావతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మా అబ్బాయి ఏంటి తీసుకోవచ్చా బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ కి? తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు. మీరు ఆ ఫామ్ లో ఫిల్ చేయండి, మేము హార్డ్ కాపీ కావాలని. ఓకే, అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, రైట్. సత్య మాతాజీ, ఏమైనా సందేహం అండి? మాతాజీ, మా ఫ్రెండ్ అడిగారు ఆ రోజు క్లాస్ లో 18 days ప్రోగ్రామ్ దాంట్లో శ్లోకాస్ కూడా నేర్పిస్తారా
అనేసి అడిగారు కదా, ఒక్కసారి గుర్తు చేయమన్నారు, మిమ్మల్ని అడగమన్నారు. డెఫినెట్ గా అది లైనప్ లో ఉందండి. ఒకసారి అది మేము ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత మీతో షేర్ చేస్తాం. డెఫినెట్ గా అది ఉంది, ఓకే మాతాజీ. అది ఐడియా ప్లాన్ అయితే ఉన్నది. బట్ ఎప్పుడు అన్నది ఇంకా మేము ఫైనలైజ్ చేయలేదు. రైట్, అలాగే మాతాజీ, అలాగే. థ్యాంక్ యూ మాతాజీ. హరే డెఫినెట్ కృష్ణ. గా అది గుర్తుంది. కుసుమ మాతాజీ ఏమైనా సందేహం అండి? లెవెల్ 2 ప్రోగ్రామ్స్ టైమింగ్స్ ఏంటి మాతాజీ? 6 to 7:30 అండి. 6 PM to 7:30 PM. ఓకే, థ్యాంక్ యూ. సోమవారం గురువారం ఉంటాయి. రైట్, ఓకే ఓకే. కుసుమ మాతాజీ. శశికళ మాతాజీ ఏమైనా సందేహం అండి? वृंदा माता जी की बहुत बहुत शुक्रिया माता जी. With your support we follow the lot of things. We learn very nice program. श्रीपति रंगदेवी माता जी, बहुत बहुत शुक्रिया. महारानी माता जी, हरे कृष्णा. जय जय जय. Thank you very much, Mataji, for such wonderful feedback. Hare Krishna, Mataji. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వృందా మాతాజీ తోటి ఒకసారి మాట్లాడు. యాక్చువల్లీ మాతాజీ బిజీగా ఉన్నారు. సో అవునా, ఓకే. సో ఓకే రైట్. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి డివోటీస్? హరే కృష్ణ. హరే కృష్ణ. వృందా మహారాణి మాతాజీ, యాక్చువల్లీ అడపా శ్రీదేవి మాతాజీ వాంట్స్ టు టాక్ టు యూ మాతాజీ. 1 minute. హరే కృష్ణ. వృందా మహారాణి మాతాజీ. Yes, sure, Mataji. Hare Krishna. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. Ha, Dandot Pranam, Shri Devi Mataji. Hare Krishna. Very nice to see you. I noticed చాలా you were రోజులైంది. there. Mataji has been with us for over the years, and we are very, very happy again to see you, Mataji. Mataji has joined us on all our yatras as well. She's very regular. Hare Krishna. I really want to learn Telugu. So I always tell the devotees of all the Gita Gyan languages, to learn Telugu so that I can communicate, just to communicate with all of you. So hopefully, within the next batch, I'll be able to say a few words at least. Very inspired by all of you. Hare Krishna. నాకు శ్రీప్రద రంగదేవి మాతాజీ ద్వారా చాలా విషయాలు మాతాజీ, అసలు ఎంత హ్యాపీగా ఉందో ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. బృందాదేవి మాతాజీని, శ్రీప్రద మాతాజీని. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఎలా ఉన్నారు మాతాజీ? శ్రీదేవి మాతాజీ, నేను పద్మావతి మాతాజీ. హరే కృష్ణ. Hare Krishna. Thank you, Vruddha Maharani Mataji. So Mataji want to see you once. So yeah, she missed your yatra also, it seems, last time. So that's why she want to see you once. That's why I asked you, Mataji. Thank you so much, Mataji. Sorry to trouble you. Not at all, not at all. Thank you. Hare Krishna. Hare Krishna. Thank you, Mataji. Hare Krishna. So dear devotees, ఇంకేం సందేహాలు లేవు కదా? Okay, so ఎవరే okay, Srihari Prabhu, you are saying something. మాతాజీ ఓకే, ఎవరైనా లేవు మాతాజీ. ఎక్స్పీరియన్స్, ఓకే, ఎవరైనా ఒక్కళ్ళు క్విక్ గా ఎవరైనా ఏమంటారు ఎక్స్పీరియన్స్ 18 days ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఒకళ్ళు చెప్పాలనుకుంటున్నారా? క్విక్ గా 1 hand రైస్. ఎవరు ఐ వాంట్ టు సే అని ఎవరైనా ఒక్కళ్ళు వెంటనే అంటే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్. ఎవరు? ఓకే, దేవి రాధిక మాతాజీ. హరి బోల్. హరి కృష్ణ. ఎస్ మాతాజీ. మాతాజీ, ఈ 18 రోజులు మీ ప్రవచనాల వల్ల మేము భగవద్గీతకి చాలా దగ్గర అయ్యామండి. చాలా ధన్యవాదాలు. ఇవాళ మీరు పరిచయం చేసిన ప్రభుజీ, మాతాజీలు అందరికీ ఇది కూడా ధన్యవాద ప్రణామం. ఈ 18 రోజులు ఈ గీత గాయన వల్ల మేము ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఎన్నో అనుమానాలని, ఎన్నో సందేహాలని మా నుంచి నివృత్తి చేశారు. మీ చెప్పిన ప్రవచనాలతోటి మాకు నిజంగా మా జీవితంలో మేము ఇంకా ఎంత కిందకున్నామో, ఎంత ముందుకి వెళ్ళాలి, భగవంతుడికితో ఇంకెంత సేవ చేయాలి అనేది మేము తెలుసుకున్నాం మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరి బోల్. హరి బోల్. వెరీ ఇన్స్పైరింగ్. రాధికా మాతాజీకి జై హో. జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ మనం చక్కగా ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ ఎప్పుడని చెప్పాను గుర్తుందా ఎవరికైనా? నెక్స్ట్ ఎప్పుడు మనం కలవాలి? శనివారం మాతాజీ. శనివారం దేనికి కలవాలి మనం? జప వర్క్షాప్. జపం యొక్క ప్రాముఖ్యత మరియు విధి నియమాలు, మనం ఎందుకు జపించాలి అడుగుతారు కదా ఇంట్లో వాళ్ళు. 18 రోజులు అటెండ్ అవునంత సేపు జపం గురించి మాట్లాడాలి, సడన్ గా 18 రోజుల్లో నీకు ఏమైపోయింది, జపం ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు కదా. సో వాళ్ళకి చెప్పడానికి మనకి
సమాధానం కావాలి. మనమైతే కన్విన్స్ అయ్యాం. బట్ చాలా వివరాలు, చాలా క్వెషన్స్ ఉంటాయి. ఎలా చేయాలి? ఇలాగే ఎందుకు చేయాలి? పడుకుని చేయొచ్చా? నుంచొని చేయొచ్చా? కూర్చునే చేయాలా? ఇటువంటివి ఎన్నెన్నో సందేహాలుంటాయి కదండీ! సో, అవన్నీ కూడా మనం శనివారం 7 to 9 మనం డిస్కస్ చేద్దాం. దయచేసి అందరూ మీ ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని అందరిని కూడా జాయిన్ అవ్వమండి. 18 డేస్ అటెండ్ అవ్వని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జపం యొక్క ప్రాముఖ్యత వినవచ్చు. ఎవరైనా జపము చేయవచ్చు. 18 డేస్ అటెండ్ అయిన వాళ్ళే చేయాలని లేదు. ఎవరైనా ఈ జపం చేయడానికి అర్హత ఉన్నవారే. సో, దయచేసి అందరిని ఇన్వైట్ చేయండి. సో, ఎంతో సక్సెస్‌ఫుల్‌గా మనం గీతాంజలి బ్యాచ్ 12 తెలుగు సమ్మేళన్ ప్రోగ్రామ్ ఈ విధంగా మనం ఎండ్ చేద్దాం. సో, ఈరోజు హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. శనివారం రోజు లింక్ పంపిస్తారా మాతాజీ మరి దీనికి? మీరు ఇదే గ్రూప్ లో ఉండండి. మీకు లింక్ ఇదే గ్రూప్ లో షేర్ అవ్వబడుతూ ఉంటుంది. గ్రూప్ మాత్రం లీవ్ చేయొద్దు. గ్రూప్ లీవ్ చేస్తే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి మాకు ఎటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ ఇదే గ్రూప్ లో గ్రూప్ ఉంది ఉండండి. మాతాజీ. ఏమంటే మరి మీరు లింక్ పంపిస్తారా అని అంతే మాతాజీ. పంపిస్తాం. అందులోనే పంపిస్తూ ఉంటాం. మీ కమ్యూనికేషన్ అంతా ఓకే. హరే వాట్సాప్ తోనే కృష్ణ జరుగుతుంది. మాతాజీ. హరే రైట్. కృష్ణ. సో మేడం ఈ గ్రూప్ విధంగా ఏ గ్రూప్ మనకి అండి అది మాతాజీ? 7 PM గీతాంజలి బ్యాచ్ 12 తెలుగు 7 PM ఒకటి 3 PM ఒకటి 2 గ్రూప్స్ ఉన్నాయి. అది లింక్ పంపిస్తారండి మా నంబర్ కి ఏమైనా సో మీరు నెంబర్ జాయిన్ పంపించండి అవ్వడానికి ప్రభు. నేను ఛానల్ నెంబర్ యాడ్ చేస్తాను. నెంబర్ ఏమన్నా ఇస్తారా? 90 పెడతాను. చెప్పండి. హరే కృష్ణ. నెంబర్ చెప్పినా పర్లేదు, చాట్ లో పెట్టినా పర్వాలేదు. మేము అక్కడి నుంచి తీసుకుంటాం. ఓకే జై. ఓకే, లేకపోతే ఈ రోజు మీరు క్లాస్ జాయిన్ అయ్యారు కదా, ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళని అడగండి. వాళ్ళు వాళ్ళ ద్వారా మీకు నాకు నెంబర్ షేర్ చేసినా నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకే ఓకే, చాట్ లో పెట్టారు. నేను చాట్ నుంచి తీసుకుంటాను. 1 సెకండ్, చాట్ నుంచి తీసుకుంటాను. ఓకే, ఏకాదశి సెషన్ ఉంటుంది. ఓకే, ఏకాదశి సెషన్ ఉంటుంది. ఏకాదశి సెషన్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాయి. సో ఎవ్రీ ఏకాదశికి సెషన్ ఉంటుంది. దాని గురించి కంగారు పడవద్దు. నంబర్ ఇస్తాము అండి. టైమింగ్స్ ఏంటి మాతాజీ ఏకాదశి సెషన్స్? 10 to 1, 10 AM to 1 PM. నేను చెప్పిన దానికన్నా వాళ్ళు ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు డబ్బులు కట్టాలి మరి. ఓకే ఓకే, నేను నోట్ చేసుకున్నాను. రామశివ ప్రభుజీ, నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తానండి. ఓకే ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. నెక్స్ట్ ఏకాదశికి ఎప్పుడైనా సెషన్ డీటెయిల్స్ అన్ని షేర్ చేయబడతాయి. సో ఈ రోజు మనకి చాలా అదృష్టం, ఎంతమంది సీనియర్ డివోటీస్ యొక్క సాంగత్యం దొరికింది కదండి. ఇస్ గ్రేస్ గౌరంగ దర్శన్ ప్రభు, ఇస్ గ్రేస్ అంకుల్ కేశవ్ ప్రభు, హర్ గ్రేస్ వృందా మహారాణి మాతాజీ, ఇస్ గ్రేస్ శ్రీహరి శ్రీధర్ ప్రభుజీ, రైట్. సో ఎంతమంది యొక్క సాంగత్యం దొరికింది. సో మీ అందరి యొక్క ఎంతూజియాజం చూసి చాలా అద్భుతంగా ఉంది. ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారు మీరు. గంట సెషన్ అయినా 2 గంటలు ఇంత ఎనర్జెటిక్ గా మీరు ఎలా ఉంటారో నాకైతే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే ఎంతూజియాజం గా ఉంటారు మీరు. సో మీరే మిమ్మల్ని మాతాజీ మ్యాచ్ మాకు అవ్వడానికి ఇన్స్పిరేషన్. నేను ఇంకా ఇన్స్పైర్ అవ్వాల్సి వస్తుంది ఎవ్రీ డే. మీరే సో మాతాజీ మాకు ఇన్స్పిరేషన్. నేను ఇంకా నా లెవెల్స్ ని పెంచాల్సి వస్తుంది, అంత ఎంతూజియాజం గా ఉంటున్నారు మీరు. చాలా 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 ధన్యవాదాలు. ఇంతే ఎంతూజియాజంతో మన అందరం భక్తి జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 3 times హరే కృష్ణ మహామంత్రంతో ఈ సెషన్ సక్సెస్ఫుల్ గా ఎండ్ చేద్దామండి. అందరూ చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. శ్రీల ప్రభుపాద की जय, गुरु महाराज जय पताक स्वामी महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि हरि ఓకే, మళ్ళీ శనివారం జప వర్క్ షాప్ లో కలుద్దామండి 7 PM కి. హరే కృష్ణ. ఇప్పుడు హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మన భాగవతం ఉంటుంది. ఎవరైతే భాగవతం జాయిన్ అవ్వాలో భాగవతం లింక్ లో జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.